పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాము. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అద్భుతమైన కృపను బట్టి మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై స్తోత్రాలు చెల్లిస్తాం. మేము ఎదగాలని, నీకు దగ్గర కావాలని ప్రభు మమ్మల్ని ప్రతి క్షణం ప్రేరేపిస్తున్నాం. ప్రభా ఏదో రకంగా మనం ప్రోత్సహిస్తున్నా సహోదరి సహోదరుల ద్వారా, సంఘం ద్వారా ప్రభా నమ్మకం మేలుకొలుపు మీరు కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రభా. అయినా కూడా ప్రభా మా ఆలోచన నుండి, మా తలంపుల నుండి మేము బయటికి రాలేకపోతున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. మా బలహీనతలో విజయం సాధించడానికి కృప చూపించండి. మమ్మల్ని సంపూర్ణ మీ చేతులకు అప్పగించుకుంటూ ధ్యానిస్తున్న వాక్య భాగం అంతటా నీ కృప నాకు వేడుకొచ్చేయండి. యేసు నామములో వేడుకొచ్చున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే అండి. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మనందరికి తెలిసిందే. సో 5:1 నుండి 11. సో ఒక అద్భుతమైనటువంటి సంఘటన మనం చూస్తాం. ద ప్లాన్. ఒకవేళ మీరు టైటిల్ రాసుకోవాలనుకుంటే ద ప్లాన్, ప్రణాళిక. ఒక అద్భుతమైనటువంటి దైవ ప్రణాళిక నాకు ఇందులో కనిపించింది. 1 నుండి 11 వచనాల్లో దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికను మనం చూస్తాం. ఆయనకంటూ ఒక పర్పస్ ఉంది కదా, ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్లాన్ ఉంది. యేసు ప్రభు ఎప్పుడు ప్లాన్ లేకుండా కదా, ఒక పర్పస్ లేకుండా మూవ్ అవడం మనం ఎక్కడ కూడా చూడం. ప్రభును మనం చూస్తే ఆయన పరిచర్యను కానీ, ఆయన లైఫ్ ను కానీ ఎక్కడ చూసినా ఒక అద్భుతమే. ఇప్పుడు కూడా ఒక పర్పస్ఫుల్ గా మన లైఫ్ ను చూస్తాం. 10 మందికి అది ఎప్పుడు మేలుకరంగా ఉండే విధంగా ఆయన బ్రతకడం మనం చూస్తాం. సో నిజంగా ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే నేను కొన్ని పాయింట్ చెప్పి ఎక్కడైతే మనకి ఎక్కడ అవసరమో అక్కడ కొంచెం నొక్కి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. పాయింట్ నెంబర్ 1, ద పీపుల్, ప్రజలు. పాయింట్ నెంబర్ 1, ద పీపుల్, ప్రజలు. చూడండి, మొదటి వర్షంలో మనం చూస్తున్నాం, జన సమూహం అంట వాక్యం వినడానికి ఆయన మీద పడుతున్నారంట కదా. జన సమూహం గురించి మనం ఆలోచన చేసినప్పుడు జన సమూహం యొక్క ఆసక్తి గురించి మనం చూస్తాం ఇక్కడ. అయితే జన సమూహానికి ఎప్పుడు కూడా ఒక కొత్తది కనిపించినా లేకపోతే వాక్యం అంటే ఆసక్తి ఉంటది. మీటింగ్స్ అంటే జనాలు పోతారో పోరా చెప్పండి? పోతారు కదా. ఇప్పుడు కూడా జనాలకి ఏముంటది, వాక్యం వినడానికి చాలా ఆసక్తి. వాక్యం ఉంది అని అంటే ఎక్కడ మీటింగ్లకైనా వెళ్తారు. కొంతమంది డబ్బులు కట్టైనా వెళ్తాం, అవునా? ఒక 2,000 ఫీజు ఉందన్నా కట్టి వెళ్ళే వాళ్ళు వేల వేల సంఖ్యలో ఉంటారు. అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఉన్న పట్టుకొని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ప్రజలకు వాక్యం అంటే ఆసక్తి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. అనేక మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళంతా యూదులు, మనందరికీ తెలుసు. యేసు ప్రభువును వెంబడిస్తున్నారు, వాక్యం వినాలని ఆశ వాళ్ళ లోపల ఉంది. ఆశతో ఏం చేస్తున్నారు అని అంట, ఆయన మీదనే పడిపోతున్నారంట. ఇంగ్లీష్ లో ప్రెస్ అవుట్ అని అంటది. అంటే ఆయన మీద పడిపోతున్నారంట. వాక్యం వినడానికి ఆయన మీద పడుతున్నారు. ఎందుకు? మంచిది కదా, మంచి విషయం. దేవునికి వాక్యం వినాలని ఆసక్తి ఉండడం మంచి విషయం. దాన్ని ఎక్కడ కూడా మనం డిస్కరేజ్ చేయం. యేసు ప్రభు కూడా జన సమూహాన్ని ఎక్కడ నిరుత్సాహపరచలేదు. అవునా? వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళని యేసు ప్రభు నిరుత్సాహపరచలేదు. ఎప్పుడు వాక్యం వింటారా అని ఎప్పుడు బెదిరించడం కానీ గద్దించడం కానీ ఏమీ చేయలేదు ఆయన. సో యేసు ప్రభు వాక్యం వినాలనే ఆసక్తి మన అందరిలో కూడా సహజంగా ఉండొచ్చు. బట్ ఇప్పుడు మన పరిస్థితులను చూద్దాం. అక్కడ వాళ్ళు విన్నారు, అంత మించి అక్కడ వేరే విషయాలు రాయబడలేదు. బట్ మన అప్లికేషన్ పార్ట్ లో చూసుకున్నట్లయితే అక్కడ దెన్ అండ్ దేర్ అక్కడ ఒకటి జరిగిపోయింది. మనం నవ్ అండ్ హియర్ లో మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనం వింటున్నాం కానీ నెక్స్ట్ ఏంటి? మేబీ ఆ జన సమూహంలో ఎంతమంది యేసుప్రభువును వెంబడించారో మన అందరూ తెలుసు కదా. కొంచెం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. చాలా మంది ఆయన వెంబడించలేకపోయారు కదా. ఆ జన సమూహం ఎప్పుడైనాను అనుసరించలేకపోయారు. ఆయనను పూర్తిగా అంగీకరించలేకపోయారు. పూర్తిగా ఆయన మాటల ప్రకారం జీవించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన అందరం చూస్తూనే ఉంటాం. తర్వాత విషయాలు మనకు అర్థమవుతుంది. జన సమూహం నిజంగా ఆయన మాటల ప్రకారం జీవించారా, జన సమూహంతో ఆయనను వెంబడించారా, అనుసరించారా అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా విఫలమైనటువంటి సంఘాలు చాలా చూస్తాం. సో మరి నిజంగా ఈ రోజు కూడా వింటున్నాము. ఇప్పుడే చెప్పుకున్నాం, మనం వింటున్నాం కానీ విన్నది పాటిస్తున్నామా, విన్నదాని ప్రకారం జీవిస్తున్నామా, విన్నదాన్ని అనుసరిస్తున్నామా? అనుసరించినప్పుడు ప్రయోజనం ఏంటండి? అంత మీద పడి వాక్యం దగ్గర రావడం వల్ల ప్రయోజనం ఏంటి? ఆన్లైన్ క్లాసులలో 7 గంటలు అంటే 7 గంటలకు వచ్చి జైన్ అవ్వడం వల్ల ప్రయోజనం ఏంటి? ఒకవేళ మనం పాటించకపోతే. ఆ 2-3 బ్యాచ్లు విన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2-3 బ్యాచ్లు ఎందుకు విన్నాం? దేని కొరకు విన్నాం? మంచిది, నీ ఆసక్తిని తప్పుపట్టట్లేదు. బట్ నెక్స్ట్ ఏంటి? వాట్స్ నెక్స్ట్? తర్వాత ఏం చేసినాం? దాని కొరకు ఏం నిలబడ్డాం? దాని కొరకు ఎలా మనం ప్రయాసపడుతున్నాం? దాని కొరకు ఏం చేస్తున్నాం అనేది అవసరం లేదా? ఖచ్చితంగా. వాక్యం వింటే సరిపోదు. వాక్యం పట్ల ఆసక్తి ఉంటే సరిపోదు. వాక్యం పట్ల మనము చీలు కలిగి ఉంటే సరిపోదు. నెక్స్ట్ ఏంటిది అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. దాన్ని అన్వయించుకోవాలి, అంత అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం జీవించాలి, ఆచరణాత్మకంగా వెంబడించాలి, మరొక అనేకులను దాని దగ్గరికి
నడిపించగలగాలి. కానీ మనం ఫస్ట్ 3 వదిలేసి 4వది చేస్తాం నడిపించడం కదా. ఫస్ట్ వాక్యం విన్న తర్వాత చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఆచరించడం. అవునా? అర్థం చేసుకున్నాం, అంగీకరించడం, అర్థం చేసుకొని అంగీకరించడం, తర్వాత ఆచరించడం. ఇవి వదిలేస్తాం. డైరెక్ట్ ఏ స్టెప్‌కి వెళ్తాం మనం? నలుగురు చెప్పడానికి ట్రై చేస్తాం. మంచిదే. అనేకులకు చెప్పడం తప్పు కాదు. అది నీ లైఫ్‌లో ఆచరణాత్మకంగా లేనప్పుడు, అది నువ్వే దాన్ని అనుసరించినప్పుడు నలుగురు చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి? అబ్బా! నేను నలుగురిని క్లాస్‌లో చేంజ్ చేసినాను కొంతమంది చెప్తా ఉంటారు. నేను నలుగురిని చేంజ్ చేసినా తెలుసా? ఐదుగురిని చేంజ్ చేసినా అంటే నీకు వాట్ ఈస్ ద యూజ్? మంచిదే. అది వాళ్ళకి మేలేమో. వాళ్ళు పాటిస్తే వాళ్ళకి మేలు. నీకేం యూజ్? అవునా? ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేయడం ద్వారా విన్నోడు బాగుపడితే వాళ్ళకి యూజ్. కానీ నీకేం యూజ్? నీకేం లాభం దొరికింది ఈ వాక్యం వినడం ద్వారా? యేసుప్రభు యొక్క వాక్యము నువ్వు వినడం ద్వారా నీకు కలిగిన మేలే. నువ్వేం మేలు అనుభవిస్తున్నావు అనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజమే. జనసమూహం అక్కడ కూడా యేసుప్రభు వెంబడించారు. వాక్యం కోసము అనుసరించారు. అయితే ఎంతో మంది ఆయన వాక్యాన్ని ప్రకారం జీవించలేదు, ఆచరించలేదని కూడా మనం ప్రాక్టికల్ విషయంగానే చూస్తాం. సో ఎప్పుడైతే జనాలు ప్రజలకు ఆసక్తి కలిగి ఉన్నారో, వాక్యం వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారో, ప్రభు దాని కొరకు సిద్ధపడడం మనం చూస్తాం కదా. ద ప్రీచింగ్. సో ప్రభు ప్రసంగించడానికి, బోధించడానికి సిద్ధపడుతున్నాడు. ఎలా సిద్ధపడుతున్నాడో మనం 2వ వచనం చూస్తాం. క్రీస్తు గెన్నెసరెత్ అనేటువంటి సరస్సున నిలిచాడు. ఫస్ట్ చూస్తున్నాడు, చుట్టుపక్కల అబ్జర్వేషన్ చేస్తున్నాడు. జన సమూహాలు ఆయన ఫాలో అవుతున్నాయి. వాక్యం వినడానికి ఆయన దగ్గరికి వస్తున్నాయి. ఆయన మీద పడుతున్నప్పుడు ప్రభు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిసరాలను పరిశోధిస్తున్నాడు, చూస్తున్నాడు. చూసి ఏం చేశాడంట? ఆ సరస్సున ఉన్న 2 దోణలను చూశాడంట. ఎవరు చూశాడు? దేని మీద దృష్టి పెట్టడానికి? అక్కడ ఉన్నటువంటి దోణల మీద దృష్టి పెట్టింది. ఎందుకు? దోణల మీద ప్రయాణం చేసి సముద్రంలో ఎంజాయ్ చేయడానికి కాదు. అంటే దోణల మీద దృష్టి ఎందుకు వెళ్ళింది? సో రేపు మనం వైజాగ్ కాకినాడ వెళ్తున్నాం అంటే విహరించడానికి కాదు, వాక్యం కోసం అంటే మన కోణం ఏంటి? ఒక ప్రసంగికునికి, ఒక బోధకుని, యేసు ప్రభు ఒక బోధకునిగా తన దృష్టి ఎక్కడ చూస్తున్నాడు అని అంటే ఆ దోణలు చూశాడు. దోణలు ఎందుకు చూశాడు? ఎంత గొప్పగా ఉన్నాయా, ఎంత బాగున్నాయా, ఏ కార్పొరేటర్ తయారు చేసింది వీటిని, ఏ కంపెనీ మేడ్ చేసింది, దాని యొక్క ఐఎస్ఐ మార్క్ ఉందా లేదా, దాని మీద ఎవరు సింబల్ ఉంది అని చూడడానిక కాదు. అవునా? ఆయన ఒక ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. ఏంటిదంటే ఆ దోణలు చూసి ఆయన సీమోను పేతురు దోణెక్కాడంట. ఒక దోణ దగ్గర చూజ్ చేసుకున్నాడు. ఆ 2 దోణలు ఒక దోణను చూజ్ చేసుకొని ఆ దోణెక్కాడు. దోణెక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగాడు. అడిగి ఏం చేశాడు? ఫస్ట్ ఆయన కాన్సంట్రేషన్ దేని మీద ఉంది? ఏం చేసిండంట? ఆ దోణలో కూర్చుండి వాక్యము బోధించి సాగాడంట. ఆమెన్. అంటే ప్రజలకు ఉపదేశించడం ప్రారంభించాడు. ఎందుకోసం అయితే ప్రజలు వచ్చారు, ఎందుకోసం అయితే ప్రజలు అనుసరించారో దాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. అంటే ఆయన కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎక్కడి నుంచి నేను మాట్లాడితే ప్రజలకు వినబడుతుంది. అవునా? ఎలా నేను ప్రజలు అప్రోచ్ కావాలి, కమ్యూనికేషన్ ఎలా చేయగలుగుతాం. అవునా కదా? అంటే ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ మనం చూస్తున్నాం. ప్రభు యొక్క కమ్యూనికేషన్ చాలా అద్భుతమైనది. ఎప్పుడు కూడా మీరు ప్రతి సందర్భంలో చూడండి, ఆయన కొండ ఎక్కడంలో కానీ ఇతర ప్రాంతాలు ఎక్కడంలో, అంటే కొండ మీద కంఫర్ట్ ఉంటుందని కాదు, వినిపించాలి కమ్యూనికేషన్. అవునా? అంటే యేసుప్రభు కొండెక్కిండని మన సంఘాలలో పులిపిటి పెద్ద పెద్ద గద్దెలు కట్టుకోమని అర్థం కాదు. గద్దెలు కట్టుకున్న మైక్ ఉన్నది మనకి ఇప్పుడు. అవునా? సో అంటే ఆయన కొండెందుకు ఎక్కాడు అంటే ప్రజలకు వినిపించడానికి కదా, సౌండ్ వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వడానికి. అంటే ఎప్పుడు కానీ వాక్యము ప్రజలకు రీచ్ అవుతుందా లేదా, ప్రజలు ఆడపులుగా ఉన్నారా లేదా కదా, వినగలిగేటువంటి స్థాయిలో అంటే వినిపించగలిగే స్థాయిలో వినగలిగినటువంటి స్థితిలో ఉన్నారా లేదా, అంటే మనం ఎక్కడి నుండి మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. మనం ఆయన దోణిలో కూర్చొని వాళ్ళకి ఏం చేశాడు? బోధించడము, మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన బాధ్యత అని. ఆయన ఎందుకు వచ్చాడు? బోధించడానికే వచ్చాడు కదా. దేవుడు ఆయనను ప్రకటించువానిగా, బోధించువానిగా నియమించాడంట. అవునా? యేసులో డిక్లరేషన్ చూస్తాం మనం కదా. దేవుడు ఆయనను ప్రకటించువానిగాను, బోధించువాని నియమించబడ్డాడు. ఆయన ఒక ఉద్దేశం, ఆయన సువార్తను ప్రకటించడానికే ఆయన పంపబడ్డాడు కదా. ప్రజలకు లూకా సువార్తలు మనం చదివిన దేవుడు యెషయా గ్రంథం ఏమన్నాడు? బీదలకు సువార్త మనం ప్రకటించటకు, దిక్కులేని వారిని చేరదీయటకు దేవుడు నన్ను అభిషేకించున్నాడు. ఆయన ఒక పర్పస్. ఈరోజు మన పర్పస్ మనం తెలుసుకుంటున్నామా? నా పర్పస్ కోసం నేను ప్రయాసపడుతున్నాను. అవునా? నా పని బోధించడం కాబట్టి నేను ఎలా బోధించగలుగుతానో, నాకు ప్లాట్ఫామ్ ఏం కావాలా, నా ప్లాట్ఫామ్ నేను వెతుకుంటున్నాను. అవునా కదా? నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, బోధించడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ప్లాట్ఫామ్ లేకుండా ఎక్కడి నుంచి బోధిస్తాం? నా బాధ్యత నిర్వర్తించడానికి నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నాను. సో నీ పర్పస్ ఏంటి నీ లైఫ్ లో? యేసు ప్రభు యొక్క పర్పస్ ప్రీచింగ్, ప్రసంగించడం, బోధించడం. ఆ బోధ ద్వారా ప్రజల్ని దేవుని వైపు తిప్పడం, దేవునికి దగ్గర చేయడం. అవునా? వాళ్ళు మారుమనసు పొందేలా చేయడం. బోధ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రిపెండెన్స్. అవునా? రిపెండెన్స్ ఇంకేమన్నా ఉందా?
అంటే దేవునికి దగ్గర చేయాలి మన ప్రసంగము, దేవుని యొక్క ఉద్దేశము మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. మూడోది ద పర్సన్, ఎవరి మీద దృష్టి పెట్టాలా? వ్యక్తి. ఎవరా వ్యక్తి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మూలం, ఆయన సర్వం, ఆయన సెంటర్డ్. ఆయన లేకపోతే ఏ నిబంధన లేదు. అవునా? కొత్త నిబంధన లేదు, పాత నిబంధన లేదు, రక్షణ లేదు, శిలువ కార్యం లేదు, అవునా? సంఘము లేదు. యేసు ప్రభు ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఆయన పర్సన్. ఆయన ఆ ప్రభువు ఆలోచన మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతున్నామా? ఎందుకంటే ప్రభు బోధించిన చాలించిన తర్వాత ప్రభు యొక్క దృష్టి చూడండి ఎలా ఉందో. ఆయన బోధించిన చాలించిన తర్వాత ఏదో పేతురు యొక్క బోటు వాడుకొని వెళ్ళిపోవాలనే దృక్పథంతో రాలేదు కదా. ఒక సంత దొరికింది మనం వాడేసుకుని వెళ్ళిపోవాలని ఏం చూడట్లేదు. ప్రభు వెంటనే నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఆయన బోధించిన చాలించిన తర్వాత ఆయన దృష్టి ఎక్కడికి వెళ్ళిందండి? పేతురు మీదకి వెళ్ళింది ఆయన దృష్టి అంతా కూడా. పేతురు సమస్యను అక్కడ చూశాడు. పేతురు యొక్క దీనస్థితి, అంటే పేతురు ఏం చేస్తున్నాడో చూశాడు. పేతురుకు ఉన్నటువంటి, అంటే ప్రణాళిక అని చెప్పినాం కదా, మామూలు ప్రణాళిక కాదు యేసు ప్రభుది. పేతురుని అంటే నడిపించే విషయంలో, పేతురుని తన వైపు తిప్పుకునే విషయంలో, పేతురుని లీడ్ చేసే విషయంలో, పేతురుని తను అనుసరించే చేసే విషయంలో ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ఇక్కడ మనం చూస్తా ఉంటాం. అంటే ఆయన పర్పస్, ఆయన ఫ్యూచర్, భవిష్యత్తు ఏంటిది? పేతురు యొక్క భవిష్యత్తు ఇది కాదు. అవునా? పేతురు చేపలు పట్టుకోవడం భవిష్యత్తు కాదు. అంటే ప్రభు పేతురు సమస్యను చూశాడు, ధోనిని లోతుకు నడిపించుకున్నాడు, చేపలు పట్టుటకు బలవేయమని చెప్పాడు. అంటే ఇది అంత ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు ఈ కార్యం చేయాల్సిన అవసరం ఏంటి? డైరెక్ట్ పేతురు నన్ను వెంబడించని చెప్పొచ్చుగా. డైరెక్ట్ రమ్మంటే రామ్ కదా మనం. సో యేసు ప్రభు అనేటువంటి వ్యక్తిని ఆలోచించండి. యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వము ఎంత అద్భుతమైనది, ఎంత ఉన్నతమైనది అని అంటే ఒకవైపు ప్రజలకు బోధిస్తూ, మరొక వైపు ఇంకొక వ్యక్తి మీద దృష్టి పెట్టడము, ఒక వ్యక్తిని గురించి ఆలోచించడం, ఒక వ్యక్తిని గురించినటువంటి తలంపు కలిగి ఉండడం, ఒక వ్యక్తి యొక్క స్థితి మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేయడం. ఆయన అడగలే, పేతురేం అడగలే. అడిగినండి యేసు ప్రభు వచ్చి అయ్యా నాకు సహాయం చేయమని ఏం అడగల. సో అంటే పర్పస్, మన లైఫ్ లో దేవునికి ఒక పర్పస్ ఉంటుంది. ఇప్పుడు మనం రక్షించబడ్డాం, అవునా? రక్షించబడిన వారి జీవితాల్లో యేసు ప్రభుకు ఒక ఉద్దేశం ఉంటుందా ఉండదా? ఒక అద్భుతమైనటువంటి పర్పస్ మన జీవితంలో ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. మన ఉద్దేశం మనం గ్రహించగలిగిన స్థాయిలో ఉన్నామా? సో పేతురుని ఆయన ఏ రకంగా పేతురు జీవితంలో ఆయన ఎంటర్ అవుతున్నాడో చూడండి. మన జీవితంలో కూడా యేసు ప్రభు ఎన్నో సార్లు, అంటే మన జీవితంలో ఎంటర్ అయ్యడం మనం అంగీకరించాం, కానీ స్టిల్ మన మీద మన కొరకు, మనం ఆయన కొరకు బ్రతకడానికి, మనం ఆయన కొరకు జీవించడానికి మన జీవితంలో ఆయన ఇప్పటికీ ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకుంటూనే ఉంటాడు. నిజమా కదా? ట్రై చేస్తున్నాడా లేదా ఇప్పటికి మన జీవితం? నిజంగా ఒక వ్యక్తి జీవితంలో ప్రభు వచ్చి ఎలాగైనా సరే ఈ వ్యక్తిని నా కొరకు చేయాలనుకుంటున్నాము. ప్రభు యొక్క స్వార్థం అంటే దాంట్లో ఎంత ధన్యత ఉన్నది. ఒక వ్యక్తి యొక్క జీవితం ఉన్నతమైనటువంటి వ్యక్తి కొరకు జీవించడంలో ఉన్నటువంటి ఆ గొప్పతనము, అంటే లేకపోతే అందులో ఉండేటువంటి ఆశీర్వాదం, అందులో ఉండేటువంటి ధన్యత, అందులో ఉండేటువంటి అర్హత లేని మనకు ఆయన కొరకు, నా కొరకు బ్రతుకమని చెప్పడానికి పిలుస్తున్నాడు అని అంటే ఎంత అది చేయాలంటే అసలు. అఫ్కోర్స్ చూస్తాం ఆయన పేతురు యొక్క ప్రతిస్పందనలో కూడా మనం చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మరి వ్యక్తి మీద మనం దృష్టి పెడుతున్నామా? ఒక వ్యక్తి వచ్చిండు నన్ను పిలుస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి నేను ఎందుకు మాట వినాలి? ఆ వ్యక్తి కొరకు ఎందుకు నేను జీవించాలా? ఆ వ్యక్తి మాట ఎందుకు వినాలి? ఆ వ్యక్తి నేను ఎందుకు ఆలోచించాలని ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నాం మనం? ప్రభు వచ్చి అమ్మ నువ్వు నా కొరకు బ్రతుకు అని అన్నప్పుడు ఎందుకు బ్రతకలేకపోతున్నా? అమ్మ ఈ జీవితం నీది కాదు నాది, అవునా? నువ్వు వెలపెట్టు కొనబడ్డావు అని ప్రభు మన కోసం చెప్తున్నప్పుడు ఈ సమయంలో మనకు ఎన్నో వచనాలను కొత్త నిబంధనలో ఒక లైఫ్ తన కొరకు బ్రతుకమని చెప్పినప్పుడు నీ స్పందన ఏంటి? నీ రియాక్షన్ ఏంటి? సో ఫస్ట్ సరే, పేతురు జీవితంలో దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు, మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. మన స్పందన ఏంటి అప్పుడు? మన రియాక్షన్స్ ఏంటి? నాకు తెలిసి పేతురు మరొక అద్భుతం కోరుకోలేదు ప్రభు దగ్గర, అవునా? ప్రభు ఇంకొక 2 అద్భుతాలు చూపించిన నా జీవితంలో నేను అప్పుడైతే నేను సెట్ అవుతాను అనుకోలేదు. నిజంగా మన బలహీనతమైన స్థితిని చూస్తే నవ్వొస్తుంది ఒకసారి. తప్పుగా అనుకోకండి, అంటే మిమ్మల్ని తక్కువ చేయడానికి కాదు, కానీ మీ స్థాయి ఏంటో చూపించడానికి, మీ ఐడెంటిటీ క్రీస్ అనేది చెప్పడానికి నేను ఇలా మాట్లాడుతున్నాను తప్పించి మిమ్మల్ని తగ్గించడానికి కాదు. సో ప్రభు పేతురును తన వైపు తిప్పుకోవడానికి, పేతురును తన వైపు నడిపించుకోవడానికి, పేతురును తన తన
అపోస్తులుగా నియమించుకోవడానికి చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన మనం ఇక్కడ చూస్తాం. అంటే దృష్టి, ప్రభు ఆయన మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టడం మనం ఇక్కడ చూస్తున్నాం. సో అలాగా మన మీద దృష్టిస్తున్నటువంటి ప్రభు మీద మనకి ఎందుకు దృష్టి లేదు? నిజంగా చెప్పండి, ఇప్పుడు ప్రభు దృష్టి మన మీద ఉందా లేదా? ఇండివిజువల్ ఒక్కొక్కరి మీద ఇండివిజువల్ ఉందా? 100% ఉందా? ఇందులో ఎవరన్నా ప్రభు నిర్లక్ష్యం చేస్తున్నట్టు చెప్పగలుగుతారా? మీలో నన్ను ప్రభు పట్టించుకుంటలేడండి, నన్ను ప్రభు అసలు పట్టించుకోడు ఏమాత్రం, ప్రభు నా మీద దృష్టి పెట్టలేదని మీలో ఎవరైనా చెప్పగలిగితే నేను ఖచ్చితంగా జవాబు కూడా సిద్ధంగా ఉన్నాను వాక్యానుసారి. ఆన్లైన్ లో ఉన్నవారు దయచేసి చెప్పాలి, ప్రభు మీ మీద దృష్టి పెడుతున్నాడా లేదా? ద ప్రాబ్లం, 4వ పాయింట్, ద ప్రాబ్లం, సమస్య, పరిస్థితి. సో ఏంటిది పరిస్థితి? ఒకటి అర్థం చేసుకోవాలి, పని చేస్తున్నప్పుడు పనిలో కష్టం ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుందా? ఒక పని చేస్తున్నప్పుడు పనిలో కష్టం ఉంటుంది. కష్టం లేని పని చెప్పగలుగుతారండి ఎవరైనా? అంటే ఈరోజు మన పరిస్థితులను బట్టి నేను పేద లైఫ్ నుంచి ఇక్కడ ఒక్క పాయింట్ కొంచెం నొక్కి చెప్పాలను. ఏంటంటే పనిలో కష్టం ఉంటుందా ఉండదా? పనిలో శ్రమ ఉంటుందా ఉండదా? 100% ఉంటుంది. పనిలో నిరాశ ఉంటుందా ఉండదా? ఉంటుందా నిరాశ? పనిలో నిరాశ ఉంటుంది, నిస్పృహ ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ లో కావచ్చు, నీ బిజినెస్ లో కావచ్చు, ఏ లైఫ్ లో, ఏ జాబ్ లో కావచ్చు, అంటే ఇవన్నీ పనిలో కొన్నిసార్లు వెనుదిరుగుటే ఉంటుంది. అవునా? మా నోరు మూసుకొని అన్ని సర్దుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు పేదలు ఏం చేస్తున్నారు? వాళ్ళు తమ వలలు కడుక్కుంటున్నారంట కదా, ఫెయిల్ అయిపోయారు. లైవ్ అక్కడ రాత్రంతా కష్టపడ్డారు, ఫెయిల్ అయిపోయి వలలు కడుక్కుంటున్నారు. అక్కడ చేసేది ఏం లేదు అక్కడ. అవునా? చేసేది ఏం లేక వెనుదిరగడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా? ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా ఎలాంటి లాభం లేకుండా, ఎలాంటి ప్రతిఫలము లేకుండా. వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు, ఎలాంటి ప్రతిఫలం లేకుండా వెనుదిరగడానికి సిద్ధంగా ఉన్నారు. నేను కొంతమంది చూస్తున్నాను ఆ లైఫ్ లో, నేను కష్టపడ్డంటే వెంటనే ప్రతిఫలం అపేక్షిస్తా ఉంటాను కదా, వెంటనే రావాలా. ఇప్పుడు గంట కష్టపడితే గంటకు ఇంత రావాలి అంతే. రాకపోతే నేను హ్యాపీగా ఉండను, రాకపోతే నేను డల్ అయిపోతా, రాకపోతే నేను అలుగుతా, రాకపోతే నేను సంఘానికి రాను, రాకపోతే నేను యాక్టివ్గా ఉండను. అంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయనంటే ఎంత ఇమ్మీడియట్ గా జరగాలి ఏం జరిగినా. మరి నువ్వెందుకు ఇమ్మీడియట్ గా మారవు? నువ్వెందుకు ఇమ్మీడియట్ గా ప్రభు వైపు స్పందించవు? నేను అదే కోరుకుంటాను. నీకు ఇమ్మీడియట్ గా జరగాలనుకున్నావు, నువ్వు ఇమ్మీడియట్ గా ప్రభుకు స్పందించాలి కదా. ప్రభు పిలిచినప్పుడు బాగుంటుండే. అవును, పాపం చేసిన ప్రతిసారి ఇమ్మీడియట్ గా పనిష్మెంట్ ఉంటే రెండోసారి ఉంటాం కదా మనం. ఫస్ట్ చాయిస్ మిస్ అవుతుంది, రెండోసారి కూడా ఉంటుంది పనిష్మెంట్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సమస్యలు ఉంటాయి, లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ప్రాబ్లం కూడా మనకు బ్లెస్సింగ్ అని నమ్మగలగాలి. ఆమేన్. పేతురు జీవితంలో వచ్చిన ప్రాబ్లం అతను బ్లెస్సింగ్ అయింది తప్పించి శాపం కాదు, కర్స్ కాదు. అవునా? పేతురు లైఫ్ లో ఉండేటువంటి ఆ రోజు చేపలు పడకపోవడం అనేది ఒక అద్భుతం. అద్భుతమా నష్టమా? కొన్నిసార్లు మన జీవితంలో ఆ రోజు నష్టపోవడమే, ఆ రోజు మన కూలి దొరకకపోవడం కూడా అద్భుతమే. ఆమేన్. ఇక్కడ కూలి దొరకకపోతే దేవుడు ఇంకొక దగ్గర ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. అంతే కదా. నీ పని నువ్వు నమ్మకంగా చేయి, నీ పని నువ్వు చేయి. దేవుడు అక్కడ నేను ఏ స్థాయికి తీసుకెళ్తాడో నీకు తెలియదు, సరే. ఇంకా అంతకంటే ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో నిన్ను తీసుకెళ్ళొచ్చు, ఇతరులకు మేలు కలిగించేటువంటి స్థాయిలో నిన్ను అది చేయొచ్చు, సరే. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం కష్టములో పేతురుడ నిరాశ చెందాడు, కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, వెనుదిరుగుతున్నారు, వలలు కట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతా ఉన్నారు. కొన్నిసార్లు అలాంటి పరిస్థితి ఖచ్చితంగా కామన్ విషయం. ఇది మనందరి జీవితంలో జరిగే కామన్ విషయం. ఇక్కడ పేదల జీవితంలో ప్రత్యేకత చూడట్లేదు ఇక్కడ. అవునా? ఒక కామన్ పాయింట్ మన లైఫ్ లో కూడా ఉంటుంది. దాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకుంటావు? ఈ రోజు 1000 రూపాయలు రాదు, ఒక రోజు 500 వస్తాయి. అవునా? ఒక రోజు 1500 వస్తాయి. అశోక్ షాప్ నడిపిస్తున్నాడు, ఒక రోజు 5000 రావచ్చు, ఒక రోజు 2000 రావచ్చు, ఒక రోజు 12,000 రావచ్చు, చెప్పలేము కదా. అంటే ఇవన్నీ ఏంటిది? బ్యాలెన్స్ అవుతాయి కదా. బ్యాలెన్స్ గా ఆలోచించాలి. మనం ఒక రోజు తగ్గిపోయినందుకు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు నువ్వు పని చేస్తున్నావు, శేఖరే కావచ్చు, ఈ రోజు పని చేస్తున్నాడు, ఈ రోజు 500 రావచ్చు, రేపు 1500 వస్తాయి. మరి 1500 వచ్చినప్పుడు ముఖంలో వెలిగిపోతున్నప్పుడు 500 వచ్చినప్పుడు బ్యాలెన్స్ ఉండాలి. అవునా? 500 వచ్చినప్పుడు ఆనందించగలిగినోడే సరైన పనోడు అవుతాడు. 500 వస్తే దుఃఖపడడం, 1500 వస్తే ఆనందించడం అనేది రైట్ కాదు. రెండు స్థాయిలో ఒకే స్థానంలో ఒకే స్థాయి నువ్వు అనుభవించినప్పుడు నువ్వు గ్రేట్. 1500 వచ్చినప్పుడు నార్మల్ గానే ఉండాలి, 500 వచ్చినప్పుడు నార్మల్ గానే ఉండు. ఎగురకు, దుఃఖపడకు. అవునా? అవునా కదా. 1500 వచ్చినా ఎగురకు, గెంతేకు, సంతోషించకు, ముఖం వెలిగిపోకు. ఒకవేళ వెలిగిపోయిన 500 వచ్చినప్పుడు అంగీకరించే స్థాయి ఉన్నప్పుడు ఎగురు, నువ్వు ఎంత ఎగిరినా సంతోషం. ఆ రోజు 200 వచ్చినప్పుడు అదే ముఖంలో
అదే వెలుగు కనిపించాలి, అదే సంతోషం కనిపించాలి. అది సంతోషం కల్పించకపోతే నీ లైఫ్ కాదు. 2000 వచ్చినప్పుడు గొప్పగా చెప్తున్నా. ఈ రోజు నాకు 2000 వచ్చిన 10 మంది షేర్ చేసుకున్నప్పుడు 200 వచ్చినాయి, ఈ రోజు 200 వచ్చినాయని దిగులు పడి 100 సార్లు తలుచుకోవడం ఎందుకు? అంటే నీ లైఫ్ లో బ్యాలెన్స్ లేదన్నట్టే కదా. అవునా? నిజమా కదండి? 200 వచ్చినాయి, ఈ రోజు నాకు షాప్ నడవలేదు, ఈ రోజు నాకు అది నడవలేదు, లేకపోతే ఈ రోజు నాకు కూలి తక్కువ వచ్చింది అని బాధపడే విషయంలో నువ్వు ఎంత దిగులు చెంది ఎన్నిసార్లు రిపీట్ చేసుకుంటున్నావు? అదే రిపీట్ నువ్వు బ్లెస్ అయినా చెప్తున్నావా? నాకు ఈరోజు 10,000 వచ్చింది తెలుసా, లేకపోతే ఈరోజు 2,000 వచ్చినాయి తెలుసా, ఈరోజు 3,000 వచ్చినాయి తెలుసా అని గొప్ప చెప్పుకుంటావా? అరే ఏం లైఫ్ అండి? ఒక బ్యాలెన్స్ లైఫ్ అనేది మనకు కావాలి. ప్రభులో జీవిస్తున్నప్పుడు ఆనందం అనేది ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ పేతురు గురించి మాట్లాడలేదు, మన గురించి మాట్లాడుతున్నా. దేవుని మర్చిపోతున్నాం. అవును, నిజమే కదా. ఎంత వరస్ట్ క్యారెక్టర్ చూస్తున్నానంటే మనం ఎంత చెడిపోయిన స్వభావం అని, మన హృదయం ఎంత చెడ్డలాగా ఉంది అని అంటే, నీకు హ్యాపీగా ఉంటే, నీకు మంచిగా ఉంటే హ్యాపీగా ఉంటావు, లేకపోతే ఇంకా దాన్ని తలంచుకొని ముఖమంతా వికారం చేసుకొని దుఃఖ ముఖం పెట్టుకొని, అబ్బాయిగా నా జీవితంలో లేని కష్టాలు, నాకున్న కష్టాలు ఎవరికి లేవు అనే ఎక్స్ప్రెషన్ ఏందండి అది? లైఫ్ అది? లైఫ్ ని సమాన స్థాయిలో జీవించమని ఇంతకుముందు చెప్పాను కదా. సమపాలలో అనుభవించినోడే నిజమైన భక్తుడు అవుతాడు. ఆమె అవునా కదా? భక్తుడు చెరసాలలో ఉన్నా అదే ఆనందం ఉంటది. భక్తుడు అడవులలో తరవబడుతున్న అదే ఆనందాన్ని కలిగి ఉంటాడు. భక్తుడు ఎడారిలో విడిచిపెట్టబడిన అదే ఆనందాన్ని కలిగి ఉంటాడు. ఆమె మీరు మనుషుల భక్తుల తెలుసుకోండి. మీరు సామాన్య మనుషుల కంటే ఘోరంగా జీవిస్తున్నారు, అన్యుల కంటే ఘోరంగా ఉన్నారు నా దగ్గర. తప్పుగా అనుకోకండి. విషయం విన్నాను అంటే అన్న, అంటే తిమోతిలో చూస్తేనా పౌలు అంత అంటే అంత టఫ్ సిచ్యువేషన్ లో ఉంటూ కూడా దేవుణ్ణి ప్రస్తావించినప్పుడు ఆయన శ్రీమంతులకు దేవుడు అని ప్రస్తావిస్తాడు. అంటే అది నిజంగా ఎంత ధైర్యం ఉండాలని, అంటే ఒక వ్యక్తి అంటే ఆ శ్రమను అనుభవిస్తూ అంత టఫ్ సిచ్యువేషన్ లో కూడా అంటే దేవుని మహింపరిచే విషయంలో తన వ్యక్తిగత జీవితానికి అంటే ఆపోజిట్ గా ప్రస్తావించినట్లు ఉంటుంది నిజంగా అది. కానీ మనమైతే ఇమీడియట్ గా విసుక్కోవడమో చనుక్కోవడమో ఇదేంద్రా అనుకుంటాం అంటే లోపల. గ్రేట్ క్యారెక్టర్ అన్న నిజంగా సిచ్యువేషన్స్ బట్టి మనం ప్రవర్తించేది చాలా తప్పదు. 100%. చెప్పండి. నిన్న నేను కూడా విషయం వింటా ఉన్నాను. పేతుర్ని చెరసాలలో వేసినప్పుడు అంటే ఆయన ఇంకా రేపు తెల్లవారి బహుశా ఉరేస్తారు, ఏదో చేస్తారు, మొత్తం పనిష్మెంట్ ఉంటది. బట్టలేమో మేకుమని ఆయన మీ కాపలా కాస్తుంటే ఈయన పండుకుంటాడు. అంటే పొద్దున్న చనిపోతాడు, హాయిగా పండుకుందంట. అంటే బహుశా నేను అనుకున్న హాయిగా పండుకుందంటే బహుశా చచ్చిపోయి ఉండొచ్చు. ఒకటి రెండు కానీ చనిపోతాను కూడా చింతలేదండి. రియల్లీ అంటే ప్రభు దగ్గరికి వచ్చిన వాడు, ప్రభులో ఉండేవాడు, ఉండే ఆనందం మన జీవితంలో లేనప్పుడు నువ్వు ప్రభులో ఉన్నావో లేదని ఆనందమే చూపిస్తాను. నీ ముఖ కవలికలు చెప్తాయండి, నిజమా కదా? మీరు ప్రభులో ఉన్నారా లేదని మీ ముఖ కవలికలే చెప్తాయి, మీ ప్రవర్తన చూపిస్తుంది మీరు ప్రభులో ఎంత విశ్వాసం కలిగి ఉన్నారని. అప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసుకున్నావు, ఎంత బైబిల్ చదువుతున్నావు నాకు ఇంపార్టెంట్ కాదు. నీ లైఫ్ లో నీ ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. నీ ప్రార్థన చేసుకునే ముఖము చూపిస్తుంది, నీ ప్రవర్తన బయలుపడుతుంది. నువ్వు ఇలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, ఎంత హ్యాపీగా ఉన్నావు అని. సో సిచ్యువేషన్స్ ఎంత భయంకరంగా ఉన్నా అయితే కానీ ఇప్పుడు నేను ఒక ఆలోచిస్తే ప్రాబ్లం అవుతుంది, భయంకరంగా ఉంటుంది. నేను చేసిన రిస్క్ కి ఒక్కొక్కరు నన్ను బెదిరించారు. ఏంటంటే ఒక 75, ఒక 85, 1 అవుతుంది, నువ్వు చేసిన ప్లాన్ కి ఒక 50 అవుతుంది, ఒక 40 అవుతుంది అంటే 40కి తక్కువ అయితే ఎవరు చెప్పలేరు. ఒక 35 ఫైనల్ గా చెప్పారు. అంటే ఏమన్నా కానీ అది మనకు సంబంధం లేదు, అక్కడ ఆగిపోయినా మనకు వచ్చే అదేం లేదు. ఒక ప్రయత్నం చేస్తున్నాం, అది కూడా ప్రజలకు మేలు కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం, అందరి కోసం చేస్తున్నాం. అందులో నాకు ఇసుమంతైన స్వార్థము లేదు. ఒకవేళ స్వార్థం ఉందనుకుంటే ఆ స్వార్థం కూడా ప్రజల కొరకే. అంటే ప్రజల కొరకు ఏంటంటే ఆ స్వార్థాన్ని కూడా ప్రజల కొరకు వినియోగించడం కొరకే. సో ఎనీహో అంటే నీ సిచ్యువేషన్స్ ఏదైనా నీ లైఫ్ లో, డైలీ లైఫ్ లో నువ్వు మనుషులను ఎదుర్కొంటున్నావు, నీ డైలీ లైఫ్ లో రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటున్నావు. ఎదుర్కొంటే వాటిని అంగీకరించాలి. అంగీకరించకపోతే నువ్వు ఈ సమాజంలో బ్రతకడానికి నీ యోగ్యత లేదు. వెళ్ళి అడవిలో జీవించాలి, మనుషులకు దూరంగా బ్రతకాలి. అవునా కదా?
నాకు అక్కడ ఆయన అంటే వాడతలేదు, ఇక్కడ ఈయన అంటే వాడతలేదు, నాకు ఆయన మనిషి మంచోడు కాదు, ఈయన మంచోడు కాదు. ఎంతమంది మంచోళ్ళు కాకుండా ఉంటారు జనాలు? ప్రపంచం అంతా అట్లే ఉందా? నువ్వు ఒక్కనే రైటా అన్ని విషయాలలో? ఎంత వరస్ట్ ఫీలింగ్ తెలుసా? ఒక నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందాలనుకుంటే అందరికంటే నేను వరస్ట్ అనుకున్నాడు ఎదుగుతాడు. అవునా కదా? అందరికంటే బెటర్ అనుకున్నాడు కాదు. ప్రతి మనిషిలో ఏదో మంచితనం ఉంది, నా లోపల ఇంకా బలహీనతలు ఎక్కువ ఉన్నాయని గ్రహించగలగాలి. ఆమె ఒకడు 10 మందికి జీవనోపాధి ఇస్తున్నాడు, నేను నా కొరకు కూడా నేను జీవనోపాధి కల్పించుకోలేనుకున్నప్పుడు నువ్వు గొప్పనా? 10 మందికి జీవనోపాధి ఇచ్చినోడు గొప్పనా? అవునా కదా? 10 మందికి జీవనోపాధి ఇచ్చి నలుగురు తిట్టోడొచ్చు, లేకపోతే నలుగురు గద్దించవచ్చు. నేను ఎవరిని ఏ మాట అనను. ఎవరు రైట్ అప్పుడు? 10 మందికి జీవనోపాధి ఇచ్చి తిట్టోడు రైటా? లేకపోతే ఎవరు ఒక మాట అనకుండా జీవించడం రైటా? చెప్పాలి. అవునా కదా? 10 మందికి ఒక దారి చూపించినోడు రైట్ అవుతాడు. అవునా కదా? తన వల్ల 10 మంది బ్రతుకుతున్నప్పుడు రైట్ అవుతాడు. నువ్వు నీ కొరకే బ్రతుకున్నప్పుడు, నీ కుటుంబం కొరకే నువ్వు నిలబడినప్పుడు నువ్వెట్లా రైట్ అవుతావు? సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను అంగీకరించాలి, ప్రతి సమస్యను ఫేస్ చేయాలి. గట్టిగా నేను నిరాశ చెందిపోయి ముఖం అంతా మార్చుకునే దుస్థితి, అలిగే దుస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ మన కొరకే, అక్కడ పేతురు గురించి నేను మాట్లాడట్లేదు. మళ్ళీ చెప్తున్నా, మన పేతురు సమస్య లేదు నాకు, ఇక్కడ మన సమస్యలే. ఓకే, పేతురు ఒక రియాక్షన్ నాకు బాగా నచ్చింది. ద పీటర్ సిన్ఫుల్ మ్యాన్, ఇంగ్లీష్ లో ఏముంది? సిన్ఫుల్ మ్యాన్ అంట కదా. సో పీటర్ ఫిఫ్త్ పాయింట్ ఏమన్నాడు? పేతురు అలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా ఏం చేసింది తెలుసా? తన నిరాశలో, నిస్పృహలో తన రాత్రంతా ప్రయాసపడ్డాడంట, రాత్రంతా కష్టపడ్డాడంట, రాత్రంతా మెలుకోండి సముద్రంలో దిగి ప్రయాసపడ్డాడు. అది మామూలు విషయం కాదు. అవునా? అంత ప్రయాసపడ్డాడు. ప్రభు వచ్చి పేతురు కొంచెం ఈ దూరం తీసుకెళ్లి కొంచెం ముందుకు నడిపించి వల వేయమనగానే ఏమన్నాడు? అంగీకరించాడు, ఆయన మాట విన్నాడు. ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను, మీరు హ్యాపీగా ఉండడానికి నేను ప్రభు మాటలు 100 చెప్తున్నా, 1,00,000 చెప్తున్నా. వింటున్నాం మనం. నా మాట కాదు కదా, నాకు లోబడాల్సిన అవసరం లేదు. అదే నా మాట అయితే లోబడాల్సిన అవసరం లేదు. అది ప్రభు మాట అయితే ఖచ్చితంగా లోబడాల. ఏమన్నాడు? ప్రభు మాట విన్నాడు, ప్రభు చెప్పినట్టు చేశాడంట. చెప్పినట్టు చేసిండా? ఇంకా తన అనుభవాన్ని వినియోగించలేదు, మారు మాట మాట్లాడలేదు, చర్చించలేదు ప్రభుతో, డిస్కషన్ పెట్టాడా? నీ ఫీల్డ్ వేరే, నా ఫీల్డ్ వేరే. ప్రభా నువ్వు ఏదో కార్పెంటర్ పని చేస్తూ నేనేమో చేపలు పట్టుకుని, నీ ఫీల్డ్ వేరే, నా ఫీల్డ్ లో నుంచి నువ్వు ఎలా ఇంటర్ఫేర్ అవుతుంది? మనం అనుకోవచ్చు, మా అన్నకు నా కష్టం ఏం తెలుసు, మా మా నాయకునికి మా ప్రాబ్లమ్స్ ఏం తెలుసు, మా పర్సనల్ లైఫ్ లో ఉండే, మేము ఫేస్ చేసే ప్రొఫెషనల్ లైఫ్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏం తెలుసు, మా అన్నకి ఏమైనా చెప్తే అర్థం కాదు, మా బాబాయ్కి ఏమైనా చెప్తే అర్థం కాదు, లేకపోతే మా నాయకునికి ఏమైనా మేము చెప్తే అర్థం కాదు. మేము ఎదుర్కొనే సిచ్యువేషన్స్ అన్ని, ఎందుకంటే మా అన్న ఫీల్డ్ వేరు, మొత్తం స్పిరిచువల్ ఫీల్డ్, అది బోధించే ఫీల్డ్. మేము ఎదుర్కొన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మా జాబులలో, మేము ప్రొఫెషనల్ లైఫ్ లో అసలు మామూలు కాదనుకుంటున్నారు. అంటే నీ అనుభవం, నేను ఇప్పుడు ఇక్కడ నా అనుభవాన్ని చెప్పట్లేదు, ప్రభు యొక్క మాట చెప్తున్నాను కదా. నా ఎక్స్పీరియన్స్ ఏమి గుర్తట్లేదు, నా ఎక్స్పీరియన్స్ ఇలా ఉందని చెప్పట్లా. ప్రభు మాట విన్నాడు, ప్రభు చెప్పినట్లు చేశాడు, తన అనుభవాన్ని వినియోగించలేదు కదా. ప్రభు నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ, నీ మాట వింటే నాకు ఎట్లా వస్తుంది ప్రభు? నేను రాత్రంతా కష్టపడ్డాను, నాకు చేపలు పడడం తెలియదు అనుకున్నాను. చిన్నప్పటి నుండి మా నాన్నతో మా తాతో నేను ఇక్కడ ఇవన్నీ సముద్రం తిరిగిన మీరేమో కార్పెంటర్ ఫీల్డ్, నాకు వచ్చి సలహా చెప్తున్నారు. అసలు ఫస్ట్ టైం అనుకుంటా మీరు సముద్రం దగ్గర రావడం, అదే ఫస్ట్ టైం. అవునా? బోట్ ఎక్కడం కూడా అదే ఫస్ట్ టైం. ఎందుకంటే 30 సంవత్సరాలు బయట కనిపించలేదు వేసుకో ఎక్కువ. సంబంధం లేని ఫీల్డ్ తలదూరుస్తున్నాడు అనుకున్నాడా? అరే ఒక మాట ప్రభువు చెప్పాడు అంటే వినాలి అంతే. అవునా? వింటామా మనం? వినే ఓపిక లేదు, విశ్వాసం లేదు, ఫస్ట్ విధేయత లేదు. ఏం లేదు మనకు? విశ్వాసం లేదు, విధేయత లేదు, ఓపిక లేదు. అంటే ఎంత విశ్వాసం ఎందుకు కనపరచలేకపోతున్నాము? అరే ప్రభు చెప్పిండు, ఇంతమంది పాడుకున్నాం కదా, నరుడు కాదంట మాట తప్పున్నాను కదా. ఏంటిదైనా ప్రభు ముందు మీ బ్రతుకులు ఎంత అండి? మన బ్రతుకులు ఎంత? తప్పుగా అనుకోకండి, మిమ్మల్ని తక్కువ చేయడానికి మాట్లాడట్లేదు, ప్రభు గొప్పతనం చెప్పడానికి చెప్తున్నాను. నీ సమస్య కంటే, నీ ఎమోషనల్ విషయాల కంటే, నీ ఎకనామికల్ ఇష్యూస్ కంటే, నీ అనారోగ్యం కంటే ప్రభు శక్తివంతుడా కాదు? ఏమి ఎదుర్కొన్నావని నువ్వు?
ఏం ఫేస్ చేస్తున్నారు? నిజంగా చెప్పండి, మీరు ఏం సమస్యలు ఫేస్ చేస్తున్నారు? అంత అహంకారం, అంత అహంభావం, అంత విర్రవీగినతనము, ఎందుకంత గర్వము? ఏం చేసిరండి? నోరు మూసుకొని కూర్చోవాలి. ప్రభు దగ్గరికి వచ్చిందంటే నోట్ల మాట రాకూడదు. తగ్గింపు తప్పించి ఏమి ఉండకూడదు లైఫ్ లో. సరే, అదే అడుగుతున్నాను. మీరు ఎందుకు సంఘంలో ఇన్ని వాక్యాలు వినడంలో ప్రయోజనం ఏంటి? ఏం మారుతున్నాం, ఎక్కడ మారుతున్నాం అని చూపించాలి. ఈవెన్ ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడుగుతున్నాను. చాదస్తం మనుషులను గౌరవించడం, మనుషులను ప్రేమించడం, మనుషులకు అవసరాలను గుర్తించడం, మనుషులకు కంఫర్ట్ గా ఉండటం, అన్ని అవసరం మనకి. ఎదగాలి. ఎక్కడ ఎదుగుతున్నాం? నా పక్కల మీద ఆధారపడడం అంటే ఎంత సిగ్గుచేటు, అవును కదా? వాళ్ళు నాకు అది చేయాలి, ఇది చేయాలని కోరుకోవడం. మా ఇంట్లో అంటే ఎవరైనా కానీ, మన ఇంట్లో కానీ, పక్క ఇంట్లో కానీ అందరం ఒకటే మనం కదా, క్రైస్తవులు ఫస్ట్. నేను నా కుటుంబ సభ్యుల కంటే కూడా క్రైస్తవులు చూడడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఆమె నా తండ్రిలో క్రైస్తవం చూడాలనుకుంటా, నా తల్లిలో క్రైస్తవాలను చూడాలనుకుంటా, నా తమ్ముల్లో క్రైస్తవం చూడాలనుకుంటా, ఇంట్లో ప్రతి ఒక్కరిలో నేను క్రైస్తవం చూడాలనుకుంటా. తమ్ముని కాదు చూడాల్సింది. అవును, ఆమె అవును కదా. నా భార్యలో నేను క్రైస్తవాలను ఎక్స్పెక్ట్ చేస్తాను. నన్ను కూడా నా నుంచి అదే ఎక్స్పెక్ట్ చేయమంటాను ఇతరులను. నువ్వు క్రైస్తవుని కాకుండా మరొక దాన్ని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం? సో పేతురుకు వచ్చిన పరిస్థితి మన లైఫ్ లో ఉంటే ఏం చేస్తారు చెప్పండి? సరే, మంచిది నాయన, రాత్రంతా మస్తు కష్టపడ్డావు, నువ్వు రాత్ర నా చేతులు రక్తాలు ఎరిగినట్టు కష్టపడ్డావు, లేకపోతే అది కష్టపడ్డావు, నీ మోకాలు నొప్పులు వచ్చినట్టు కష్టపడ్డావు, నీ నడుము నొప్పి వచ్చినట్టు కష్టపడ్డావు, మంచిదే. ఆ కష్టపడే దగ్గర ప్రభు చెప్పినట్టు కొంచెం నీ యజమానికి విధేయత చూపించు, నీ యజమాని ఎదిరించకు, నీ యజమానికి చెడు మాట్లాడకు, నీ యజమాని గురించి. అవునా? ముష్కర్లైన మీ చెడ్డ యజమానులు కూడా లోబడమని ప్రభు చెప్తున్నాడు. అవునా? ముష్కర్లైన యజమానులు కూడా వారి మాట విని వారికి లోబడి ఉండమని చెప్తుంది. మరి చెప్పు, ప్రభు చెప్పినట్టు ఎందుకు చేయలేకపోతుంది? అవునా? నేను అదే కోరుకుంటున్నాను. సరే, నువ్వు రాత్రంతా కష్టపడ్డావు, మంచిదే. నువ్వు రాత్రంతా డే అంతా కష్టపడ్డావు, చేతులు అరిగేలా, చేతులు పొక్కులు వచ్చేలా కష్టపడ్డావు, నడుము వచ్చేలా కష్టపడ్డావు, మంచిది. మరి అదే ప్రభు ఏమంటున్నాడు? చెడ్డ యజమాని కూడా నువ్వేం చేయాలా? మాట విని లోబడి ఉండమని చెప్తున్నాడు. మరి ప్రభు మాట ఎందుకు వినట్లేదు? ఇక్కడ ప్రభు మాటనే కదా. ప్రభు మాట అన్నా, పేదరు మాట నాకు అదే పేదరు చెప్తున్నాడు కదా. ఈ పేదరే రాశాడు. దేవునికి మహిమ కలుగునట్టు, దేవునికి మేలు కలుగునట్టు నువ్వు తప్పిదం చేసి దెబ్బలు తింటే ఏం ప్రయోజనం? నువ్వు తప్పు చేసి ఉద్యోగం నుండి తొలగిపోతే దేవునికి మేలా? అవునా కదా. నువ్వు తప్పు చేసి సంగడం వరకే చెప్పరు. ఇంకోటి చూస్తే అన్న, జనము యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు, పేతురు తన పని చేసుకుంటాడు అంతే. అంటే తన పని అంటే ఆయన ఏదో వల్ల గడుపుకుంటున్నాడు చెప్పాలంటే. అవును, వల్ల గడుపుకుంటుంటే ప్రభు వచ్చి కొంచెం వాళ్ళు అంటే ఆ ఒక పొజిషన్ కోసం, అంటే మనం లోపలికి వెళ్తే వాళ్ళతో మాట్లాడడం కంటే పేతురు ఎక్కడ అంటే చూసుకోలేదు. అంటే ఆయన పని ఆపుకొని, అంటే ఆయన కడుక్కుంటున్నాడు, అబ్బా మళ్ళీ ఈయన నాకెందుకు చెప్తున్నాడు, నా పని నేను చేసుకుంటున్నా కదా, ఈయన ధోనికి ఈయన వీళ్ళతో మాట్లాడడానికి నన్ను ఎందుకు వాడుకుంటున్నాడు, అరే అనుకోలేదు. అంటే దాన్ని అక్కడ వదిలిపెట్టి ఎమ్మటే ఫస్ట్ హెల్ప్ చేసి. గ్రేట్ ఐడియా ఇది. ఎందుకన్నా నిజమే కదా. ఒక నిరాశలో ఉన్న వ్యక్తి దగ్గరికి తీసుకుని, నేనే రాత్రి కష్టపడ్డాను, నేను పని చేసుకుంటున్నాను, రాత్రి వాళ్ళు ఒక్క చేయబోలేదని నిరాశలో ఉన్న వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చి నాకు దూనే కావాలి, నేను బోధించుకుంటానంటే నిజంగా ఈ సిచ్యువేషన్ అంటే మనం ఏం చేస్తామండి? ఎంత నిజం అంటే ఎంత గొప్ప ఆలోచన చూడు రఘు చెప్పింది. అంటే మన లైఫ్ లో ఎంటర్ అయినా అనుకో, నేనే అంత బాధలో ఉన్నంటే వాళ్ళు వచ్చేమో అది చేద్దాం అంటాడు, ఇది చేద్దాం అంటాడు, బోర్డు కావాలంటున్నాడు, లేకపోతే ఇంకేదో కావాలంటున్నాడు. అరే ఎంత వరస్ట్ అంటే, నిజం అంటే ఎంత అది కదా. పేరు నిజంగా అంటే దాన్ని అసలు సీరియస్ గా తీసుకోలేదు. అంటే తన వలలు తను కడుకుంటున్నాడు, ప్రభు బోర్డు తీసుకున్నాను ఫీల్ కాలేదు, బోర్డు ఏమన్నది ఫీల్ కాలేదు, బోర్డులో కూర్చొని నడిపించుకున్నది ఫీల్ అయ్యాడా? ఇప్పుడు మాకు ఎట్లా ఉంటారు అంటే, పని చెప్తే ఇప్పుడే కష్టపడి పైకి వచ్చిన నాకు కాలు వస్తున్నాయి, నేను ఎంత ఫీలింగ్, ఎంత ఎక్స్ప్రెషన్
చూపించే పరిస్థితి ఉంటుంది కొంతమంది జీవితాల్లో. అది మన పనే, మనకు సంబంధించింది, అది దానివల్ల మనమే మేలు పొందుతాం. అవునా కదా? మనం మేలు పొందే పనులు కూడా మనకు ఎక్స్ప్రెషన్ విచిత్రంగా ఉంటాయి. మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయంటే రెండోసారి ఇంకో వ్యక్తి మనకు పని చెప్పకూడదు. సంధ్య ఇంటి వైపు చూస్తున్నాడు కదా. భార్య ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే భర్త మళ్ళీ రెండోసారి వచ్చి పని చెప్పకూడదు. అలాంటి ఎక్స్ప్రెషన్ పెడితే చాలుగా లైఫ్ క్లోజ్ ఇక. భర్త కూడా భార్య పంచుకోవడానికి వచ్చినప్పుడు ఘోరమైన ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఎట్లా అంటే మళ్ళీ దగ్గరికి వచ్చి పంచుకోకూడదు. ఆమె అంటే ఎవరు నేను ఒంటరి అనే ఫీలింగ్ ఇవ్వాలి. మనం నాకు ఎవరు లేరన్న ఫీలింగ్ ఇవ్వాలి. సో సగం మన ఎక్స్ప్రెషన్స్ మన జీవితంలో ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో ఆలోచించండి. అంటే పేతురు నిజంగానే అలాంటి ఎక్స్ప్రెషన్ ఏది ఇవ్వలేదు. రఘు నిజంగా మంచి ఆలోచన తీసుకొచ్చాడు. అంటే పేతురు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడని, ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. ఎంత అద్భుతమైన విషయం కదా. అంత కష్టపడి అంత శ్రమలో ఉండి విసుగు చెందలేదు, నిరాశ చెందలేదు, చికాకు పడలేదు, సనుక్కోలేదు, కొనుక్కోలేదు. నేనే కష్టాలు ఉంటే ప్రభు ఏది నా కష్టాన్ని పట్టించుకోకుండా నన్ను సహాయం అడుగుతున్నాడు. కొంచెం కూడా కనికరం లేదు ప్రభు అనుకున్నాడు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక మనిషి అందుబాటులో ఉన్నాడు, మనకు పని చెప్తున్నారంటే ధన్యతగా భావించాలి. అవునా? నిజంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి మనకు పని చెప్పిండు దాని అర్థం ఏంటో తెలుసా? ఆ పని చేయడానికి మనం యోగ్యులం అని అర్థం. ఆమెన్. నిజమా కదా? ఒక వ్యక్తి వచ్చి నాకు పని చెప్పిండు అంటే, అరే నన్ను యోగ్యులుగా చేసుకున్నాడు కాబట్టి నాకు పని చెప్తున్నాడు అనే స్థాయిలో నువ్వు ఆలోచించగలిగితే ఎదుగుతావు. లేదు అని అంటే నన్ను వాడుకుంటున్నాడు స్థాయిలో నువ్వు ఉండిపోతే దిగజారిపోతావు. అవునా కదా? ఒక వ్యక్తి నేను వాడుకుంటున్నాడు ఎందుకు అనుకుంటున్నావు? నేను యోగ్యుడు కాబట్టి నీకు ఆ పని చెప్పిండు, ఆ పని చేయడానికి నీకు యోగ్యత ఉంది కాబట్టి ఆ పని చెప్పాడని ఎందుకు అనుకోవట్లేకపోతున్నావు? అది నువ్వు చేయగలుగుతావు కాబట్టి నీకు చెప్పాడని ఎందుకు అనుకోవట్లేదు? అందుకే నీ ఆలోచన నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది, డౌట్ లేకుండా. సో పేతురు ఇలాంటి సనుక్కోకుండా ఒక అద్భుతం చూడగానే పేతురు యొక్క ప్రతిస్పందన, పేతురు ఏం చేశాడు తెలుసా అండి? ప్రభు మోకాళ్ళ దగ్గర సాగిల పడ్డాడంట. ఒక అద్భుతం జరిగింది. విస్తారమైన చేపలు పడగానే వెళ్ళి చేపలు ఎక్కించుకోవట్లేదు ఆయన. ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళ దగ్గరకు వచ్చి సాగిల పడ్డాడు. సాగిల పడి ప్రభు నన్ను విడిచిపో అని బ్రతిమలాడుకుంటున్నాడంట. ప్రభు నన్ను విడిచిపో. ఎందుకో తెలుసా? నేను పాపిని ప్రభు, నేను భయంకరమైన పాపిని. ఈ అద్భుతం చూడడానికి యోగ్యత లేదు. ఇలాంటి పాప జీవితంలో ఇదేం అద్భుతం ప్రభా, ఇదేం కార్యం? నేను ఒక పాపిని ప్రభా, నా దగ్గరికి ఎందుకు వచ్చినా, నన్ను విడిచి పారిపో. ఎందుకు చేయాలని మీ జీవితంలో అద్భుతాలు? నువ్వు పాపినాన్ని గ్రహించావు ఎప్పుడైనా జీవితంలో? నీ జీవితంలో దేవుడు కార్యం చేసినావు ఎప్పుడైనా? నీ పరిస్థితిని గ్రహించావా? ఎప్పుడైనా నేను తగ్గించుకున్నావా? ఎప్పుడైనా నువ్వు ఒక మూలకెళ్ళి కూర్చున్నావు? పేతురు ఏం చేశాడంట? ఒక మూలకెళ్ళి కూర్చున్నాడంట కదా. చేపలు పడేటప్పుడు ఏం చేసినాడు పేతురు? ఒక మూలకెళ్ళి కూర్చున్నాడు. దిగులు చెందుతున్నాడు, బాధపడుతున్నాడు. అద్భుతం జరిగితే ఎవరైనా సంతోషిస్తారా, బాధపడతారా? ఎగిరి గంతేయాలా, డాన్స్ చేయాల్సిన చోట ఏం చేస్తున్నాడు పేతురు? మూలం కూర్చొని విచారిస్తున్నాడు. ప్రభు దగ్గరికి వస్తుంటే రానివ్వట్లేదు, ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. మోకాళ్ళ మీద పడిపోయాడంట. ఆయన మోకాళ్ళ దగ్గర సాగిల పడ్డాడంట. సాగిల పడి ప్రభా నన్ను విడిచిపో, ఎందుకంటే నేను యోగ్యుని కాదు, నేను ఒక పాపిని ప్రభా. నా పాప జీవితం, ఇంత పాప జీవితం ఇదేం అద్భుతం. ఈరోజు నువ్వు ఒక పాపని నీకు తెలుసా? నీకు దేవుడు ఒక కృపను అనుగ్రహింపజేసాడని తెలుసా? నువ్వు బ్రతకడమే గొప్ప అని తెలుసా నీకు? ఒక ఉద్యోగం రావడమే గొప్ప అని తెలుసా నీకు? ఆ దేవుడు అనుగ్రహించిన భిక్ష అని తెలుసా నీకు? దేవుడు పెట్టిన కృప అని తెలుసా నీకు? నువ్వు ఈరోజు చేస్తున్న పని వేరేగా చెప్పండి, అది నీ సొంత శక్తి సంపాదించుకున్నావా? రండి, అలా మాట్లాడటం ఎవరంటే నాతో ఆర్గ్యుమెంట్ రావచ్చు. ఈ రోజంతా కూర్చుంటాం మీతో. నాకు రేపు టైం ఉంది, ఎల్లుండి ప్రయాణం కాబట్టి రేపు రోజంతా కూర్చుంటాం మీరు. దేవునితో కాదు, నాతో వివాదానికి రండి. నువ్వు చేస్తున్న ఉద్యోగం దేవుని కృప నీకు తెలుసా?
ఒక దగ్గర ఉద్యోగము నువ్వు పనికి రావద్దు అని చెప్పిన చోట వెంటనే 2-3 రోజులు మరొక వ్యక్తి వచ్చిన నా దగ్గరికి వచ్చి పని చేయమని పిలిచినంటే దేవుని కృప తెలియదు నీకు. అవునా కదా? నీ బ్రతుకు రోడ్డు మీదకి రాకుండా భార్య పిల్లలు కలిగిన ఒక వ్యక్తి జీవితంలో దేవుడు వెంటనే ఒక పని కల్పించడం. పనులు ఎంతమంది సఫర్ అవుతున్నారో మనకు తెలియదండి. ఒక్కొక్కరు 10,000-15,000 ఉద్యోగుల కోసం ఎంత స్ట్రగుల్ అవుతున్నా తెలియదు మనకి. తెలుసా తెలియదా చెప్పండి, నిజంగా చెప్పండి. బీటెక్ చేసి సరే నాడు చెప్తారు, రఘునాడు చెప్పండి, బీటెక్ చేసి 10-15 వేలకు ఎంత సఫర్ అవుతుంది. అవునా? నిజంగా నాకు చాలా బాధగా ఉందండి. అర్హత లేని దేవుడు తీసుకొచ్చి ఒక 20-25 వేలు జీతం ఇచ్చే పని ఇచ్చిండంటే అది గొప్ప విషయమా? అవు చెప్పండి రఘు, సన్ని అందరు మాట్లాడి నిజమా కదా? అది వాస్తవం అన్న. అంటే నేను కూడా నాకు శాలరీ క్రెడిట్ అవ్వగానే ఫస్ట్ నేను తలుచుకునేది అంటే ఏ అర్హత లేదు అంటే ఆ, అసలు యోగ్యుని కాదు చెప్పాలంటే. కానీ జీతం తీసుకోవడం కూడా యోగ్యత లేకపోయినా దేవుడి యొక్క ప్రణాళికను బట్టి ఆ ఉద్యోగాన్ని బట్టి కూడా నేను చాలా సార్లు ఆ, అంటే అది ఒకసారి ఆ, ప్రభు ఎందుకు అలా చేస్తున్నాడు అనేది కూడా ఆశ్చర్యం వేస్తుంది. అంటే నిజంగా అర్హత లేనప్పటికీ ఆ, ఎంతో మంది ఇంజనీరింగ్ చేసి 60-70% ఉన్నా కానీ నాకు అంత తక్కువ ఉండి సెకండ్ క్లాస్ ఉన్నా కానీ అఫ్ కోర్స్ కానీ బట్ అర్హత లేనప్పటికీ ఆయన పోషిస్తున్న విధానం బట్టి నిజంగా ఆ, అంటే సిగ్గేస్తా ఉంటది ఒక్కోసారి. ఆ, సో అది అబ్సల్యూట్లీ రైట్ అన్నది, అర్హత లేనప్పటికీ ఆయన చూసే విధానం. 100% ఇప్పుడు నేను ధైర్యం చెప్తున్నాను. సన్ని కూడా అర్హత ఉందని ఉద్యోగం వచ్చింది అనుకోవట్లేదు నేనైతే. 100% దేవుని కృప అది. నేను నా లైఫ్ లో కృప చూశాను. మన ఉద్యోగం వచ్చినప్పుడు ఆ కృపను చూశాను. ప్రభు జీవితంలో కృపను చూశాను. 100% నిజంగా క్రీస్తు సంబంధం కలిగి ఉంటే నీ గుండెలు పగిలిపోతాయి. అదేంటి ప్రభు, నేను ఇక్కడ ఉద్యోగం కోల్పోగానే వెంటనే నాకు ఇలాంటి నువ్వు పని ఇచ్చినావు, నాకు ఎంత ధన్యుని ప్రభు అని హృదయం పగలాలి, ఏడవాలి, మోకరించి ప్రభు దగ్గర కృతజ్ఞతతో నీ కన్నీరు కుమ్మరించబడాలి. ఏడ్చారా ఎప్పుడైనా కన్నీరు కుమ్మరించబడ్డాయా? ఎప్పుడు చూసినా లైఫ్ లో సనుకోవడము, కొనుక్కోవడము, ఇచ్చిన పనిలో సంతోషం ఉండదు. దేవుడు నాకు పని ఇచ్చాడు, నాకు రోజు డబ్బులు ఇస్తున్నాడు అని కృతజ్ఞత లేకుండా, ప్రభు వాక్యం చెప్తుంది ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలంట. అలా చెల్లించిన దేవుని ఎడల మీ యొక్క చిత్తం. అవునా? ప్రతి రూపాయికి కృతజ్ఞత చెల్లించాలి. ఈ రోజు అబ్బా ప్రభు నాకు 200 ఇచ్చినందుకు థ్యాంక్ యూ లార్డ్, ఈ రోజు ఇది ఇచ్చినందుకు థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పగలగాలి. ఆమె ఏం లేదు అండి, నా దగ్గర నుండి ఏం నేర్చుకున్నారో తెలియదు, నన్ను ప్రశ్నిస్తున్నారు. మీ బలహీనత నాకు చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయండి. తప్పుగా అనుకోవద్దు. ఎందుకలా మా బలహీనత కొనసాగుతారు? నేను టెస్ట్ పెట్టాను లాస్ట్ వీక్, కొంతమందికి టెస్ట్ పెట్టాను. ఏంటిది అంటే, ఎవరైనా నాతో మినిస్ట్రీ పర్పస్ గా ఈ ట్రిప్ కు రావాలంటే రండి, కాకపోతే నేను ట్రావెలింగ్ పెట్టుకొని మీరే పెట్టుకోవాలని. వాళ్ళ ఆసక్తి గొప్పదా, వాళ్ళు ఎకనామికల్ అడ్డంకి చెప్పి తప్పించుకుంటారా అని చెక్ చేశాను నేను. నిజంగా చెప్పండి, ఇప్పుడు నేను ఎవరైనా వస్తా అంటే తీసుకెళ్తాను మీరు చెప్పండి. రఘుస్ అని మీరు చెప్పాలా? ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవన్నా నేను వస్తాను, నాకు ప్రభు పట్ల ఆసక్తి ఉంది, మీతో రావాలని ఆసక్తి ఉంది అని చెప్తే నేను తీసుకెళ్తానా చెప్పండి ఇప్పుడు. రఘు, ఎందుకు తీసుకెళ్ళమన్నా, మనం రాపోయినా కానీ వాళ్ళు పంపిస్తాము ఖచ్చితంగా. అది చేస్తాం కదా. అంటే కొంతమంది ఎలా ఎలా దాన్ని ఎలా సాగా తీసుకున్నారంటే, అప్పుడు అన్న డబ్బులు అడిగాడు కాబట్టి నా దగ్గర డబ్బులు లేవన్నా నేను రాను. నిజంగా నేను డబ్బుల కోసం చెప్పిన మాట. ఎప్పుడైనా ఏమైనా డబ్బులు అడిగానండి? డబ్బుల కోసం చెప్పిన. మీ ఆసక్తి ప్రభు పట్ల ఎంత ఉందో తెలుసుకోవడం, మీ జీవితాలు మర్చిపోవడానికి, మీ జీవితాలు బాగుపడాలనే ఆశ, ఆసక్తి ఎంత ఉందో నేను టెస్ట్ చేశాను. ఆ టెస్ట్ లో ఒకరిద్దరు ఫెయిల్ అయ్యారు, ఇద్దరు ఫోన్ చేసి నా డబ్బులు లేవు. నేను ఎంత బాధపడ్డాను అంటే, ప్రభు చూసినవా ఎంత చాయిస్ ఎలా అద్భుతంగా వాడుకున్నారు. ఆ నిజంగా నీకు ఆసక్తి ఉందా రావడానికి? చాలా రండి, నీకు ఫ్రీగా తీసుకెళ్ళకపోతే అడగండి. ఒక్క రూపాయి కూడా నేనే బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌లు, డిన్నర్‌లు అన్నీ నేనే చేపిస్తాను. నేను ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు.
ఎందుకంటే ప్రభు కూడా మేము తెగించున్నాం కదా ముందు నుంచి ఎవరి దగ్గర ఏం ఆశించకుండా తెగించున్నాం. మీ డబ్బులు ఎవరు కావాలండి 2-3 వేలు నాకు సపోర్ట్ చేసినందుకు మాత్రం వచ్చేదా, అది మీకు నిజంగా ఆసక్తి ఉందా లేదా తెలుసుకోవడానికి. ఇప్పుడు సెమినార్ క్లాసులు పెడుతున్నాం ఆన్లైన్ అనేది, ఇప్పుడు 500 ఫీజు పెట్టినాం డబ్బుల కోసం పెట్టినామా, ప్రజలు నిజంగా జెన్యున్ గా ఆసక్తి ఉన్నారా లేదని పెట్టినామా చెప్పండి. అవునా కదా. అంటే ఇప్పుడు ఎట్లుందంటే బ్లేమ్ నా మీదకి వచ్చింది. ఇప్పుడు అన్న డబ్బులు అడిగాడు, నాకు డబ్బులు ఏమి నేను రాను అంటే ఇప్పుడు బ్లేమ్ ఎవరు చేస్తున్నారు? ఒక్కరైనా ప్రూవ్ చేయగలుగుతారు నా ఇంటర్నల్ గా నాకు లోపల డబ్బుల కోసం చెప్పినా. సో అలాంటి తలంపే లేదు చెప్పాలి అని. మీకు ఎంత ఆసక్తి ఉందో నాకు తెలుసు, ముందే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆ సాకును వాడుకుంటారని. ఎందుకనంటే మీకు ఎక్కడికి వెళ్ళడానికైనా డబ్బులు ఆటంకం కాదు, సమయం ఆటంకము కాదు, కుటుంబం ఆటంకం కాదు. ఒకవేళ నేను డబ్బులు లేకపోతే కుటుంబం ఆటంకంగా పెట్టేవారు ఖచ్చితంగా, నా భార్య పిల్లలు ఉన్నారని కష్టం రావడం 100% డౌట్ లేదు. అదే భార్య పిల్లలు వదలడానికి 2-3 నెలలైనా విడిచి ఉండగలుగుతారు. లేదు అంటే మా ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు. లేకపోతే రేపు 1 వీక్ ఫ్రెండ్ పిలిచారు ఊటీకి వెళ్దాం రా ఎంజాయ్ చేద్దాం అంటే పోరా, అప్పుడు చెప్తారా భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, మా నాన్నకు అన్నం పెట్టాలి, మా అత్తను బాగా చూసుకోవాలి, మా అత్త మామకు నేను సహాయం చేయాలి, ఇప్పుడు నాకు కడుపు నొస్తుంది, ఆరోగ్యం బాగాలేదు, ఈ మధ్యలో వాంతులు వచ్చినాయి, ఇవన్నీ చెప్తారా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు కొంచెం కొంచెం తెలివిగా కొంచెం యథార్థంగా ఉండండి దయచేసి. మీరు మేము మరీ అంత ఫూల్స్ కాదు. అంటే అంత బలహీన స్థితిలో అంత ఫూల్స్ ఏం కాదు, మీరు ఏం చెప్తారు నమ్మే అంత దీన స్థితిలో అంత అజ్ఞానంలో అయితే మమ్మల్ని దేవుడు పెట్టలేదు. సో మేము ఆత్మ సంబంధమైన విషయాలను, భౌతిక సంబంధమైన విషయాలు రెండింటిని ఎటేటో వివేచించగలిగిన శక్తే మాకు ఇచ్చాడు దేవుడు. సో దేవుని కృప మాకు అధికంగానే ఉంది, మీ అందరికంటే అధికంగానే ఉంది, జ్ఞానం అధికంగానే ఉంది. మేమంతా పిచ్చోళ్ళం అయితే కాదు, మీరు చెప్పే సాగులు నమ్మే అంత పిచ్చోళ్ళని అయితే నేను కాదు. ఓకే. మీ సాగులో కొంత యథార్థం కొంచెం వాస్తవం ఉండొచ్చు కానీ పూర్తి ఫ్యాక్ట్ అయితే కాదు. అవునా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, నిజంగా మీరు యథార్థంగా రావాలనండి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని ఫ్యాక్టా చెప్పండి, నిజంగా చెప్పండి. రఘు సపోర్ట్ చేస్తాడు, సన్నీ సపోర్ట్ చేస్తా అన్నాడు, నేనైతే ఫ్రీగా తీసుకెళ్తాను. రావాలి నిజంగా మీకు ఉంటే 100%. ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలి అనుకున్నప్పుడు, డబ్బులు లేవు అనుకున్నప్పుడు ప్రభువు దగ్గర వేడుకుంటాం, ప్రభువా ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది, నేను ఎలా అనుకుంటున్నాను, నా దగ్గర ఆర్థికమైన లావాదేవీలు లేవు, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, దీన్ని ఎలా నేను ఓవర్కమ్ చేయాలనేది ఫస్ట్ ప్రార్థనలో స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ రఘు, అది స్టార్ట్ అవుతుంది అవ్వదు ఇంకా. ఈ రోజు వరకు మేము ఇక్కడ జర్నీ చేసినామంటే కారణం అదే కదా, మాకు ఆసక్తి ఉంది నేర్చుకోవాలి. డబ్బులు ఉండి నేర్చుకోలేదు. ప్రభుని ఎన్నోసార్లు డిపెండ్ అయ్యి, ప్రభు నాకు అప్పుడు వాక్యం కూడా సెమినార్ జరుగుతుంది, నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎవరో బ్రదర్ 200 పెట్టి బస్ ఛార్జ్ పెట్టి తీసుకెళ్లిన సందర్భాలు మా జీవితంలో పోకోలేదు. అవునా కదా. మేము రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన సందర్భంలో ఎవరో వచ్చి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి మరి క్లాస్ లో తీసుకెళ్లిన సందర్భాలు మాకు ఉన్నాయి, సెమినార్ తీసుకెళ్లిన సందర్భాలు. అన్ని డబ్బులతో నడవలేదు, విశ్వాసం. ప్రభు మీద ఆధారపడితే దేవుడు నిజంగా మీకు సహాయం చేయడం. లేకపోతే ప్రభా నాకు డబ్బులు లేవు కానీ వెళ్ళాలని ఆసక్తి నాకు ఉంది, ఒకవేళ అన్ననే తనంతరం దాన్ని ఫోన్ చేసి డబ్బులు లేకపోయినా పర్వాలేదు వచ్చేయి అని పిలిచేటట్టుగా చెయ్యి. అవునా కదా. అలా ఇన్స్పిరేషన్ ఇవాళ ప్రేయర్ చేయొచ్చా చేయకూడదు? అవునా. కాకినాడకి వెళ్దాం అనుకున్నప్పుడు కూడా సునిలన్న నేను అన్న ఇంకెవరైనా ఇద్దరు వస్తే బాగున్నా అంటే సునిలన్న ఒకటేనాడు, రఘు నలుగురు వస్తే కారు తీస్తాం, లేదంటే నడుచుకుని పోతాం, లేదా ఏదో ఒకటి ఎక్కిపోతాం, నువ్వు దాని రఘు సునీల్ అంటే మేము నలుగురు ఉంటే సన్నీ అశోక్ జైన్ అయితే కార్ తీద్దాం అన్నారు, ఇద్దరు రాకపోతే బస్ కానీ వస్తాను వాళ్ళు, ట్రైన్ కానీ వస్తాను, రెడీగా ఉన్నారు. సునీల్ అన్న రఘు మ్యాండేటరీ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. నాకు ఇద్దరు బస్కి వచ్చిన ప్రాబ్లం లేదు, నేను రిటర్న్ వాళ్ళని తీసుకొని రావచ్చు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆలోచించండి మీ స్థితి ఏంటి, ఎక్కడ ఉన్నాం మనం, మీ దీన స్థితి నిజంగా హంబుల్ గా ఉన్నారో లేదో ఆలోచించండి. ఓకే. నిజంగా ఎప్పుడైతే మీరు ప్రభు మాట వింటారో, ప్రభు మాట విన్నప్పుడు మీరే కాదు మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. ఆమెన్. ఈరోజు మీరే బ్లెస్సింగ్ లేరు అని అంటే, మీకే బ్లెస్సింగ్ లేదంటే పక్కలకి ఏం బ్లెస్సింగ్ ఇస్తాం? చూడండి, ద 6 పాయింట్, ద పార్ట్నర్స్ పాలివార్. అద్భుతం జరిగింది, విస్తారమైన చేపలు పట్టినాయంట, వీళ్ళ ఓడ
నిండిపోయి వలలు పిగిలిపోతుంటే వీళ్ళు పార్ట్నర్స్ యొక్క సహాయం తీసుకున్నారంట, పాలివారు కదా. యోహాను యాకోబులను పిలిస్తే వాళ్ళ ఓడలు కూడా నిండిపోయినాయి అంటాడు. వాళ్ళు కూడా షాక్ అయ్యారు, ఆశ్చర్యం చెందారు, విస్మయం పొందారు. అక్కడ పదాలు చూడండి, విస్మయం ఉంది. వలలు పిగిలిపోసాగాయి, పాలివారు దోణులు కూడా నిండిపోయాయి. విస్మయం పొందేటువంటి అద్భుతమైన సంఘటన అక్కడ జరిగింది. అంటే బ్లెస్సింగ్ పేతురు ప్రభు మాట విన్నందుకు పేతురు కూడా అనుభవించలేదు కదా. అది పక్క వారిని కూడా ఆశ్చర్యపోయే విధంగా వారి జీవితంలో ఒక కార్యం చూడగలిగారు. ప్రభు పని ఎలా ఉంటుందో తెలుసా అండి? ప్రభు మాట వింటే నువ్వు ఒక్కనివే బ్లెస్ కావు, నీ ద్వారా నీ చుట్టుపక్కల వారందరూ బ్లెస్ అవుతారు. స్పిరిచువల్ బ్లెస్సింగ్ కావచ్చు, ఎకనామికల్ బ్లెస్సింగ్ కావచ్చు, ఇంకేదైనా బ్లెస్సింగ్ కావచ్చు. అవునా? నీ ద్వారా మానసికంగా కూడా ధైర్యం పొందుతారు. నువ్వు బ్లెస్ అయితే కదా, నువ్వు మానసికంగా ధైర్యం ఉంటే నీ పక్కడు నేను బట్టి మానసికంగా ధైర్యం, నువ్వు ఫిజికల్ బ్లెస్ అయితే ఫిజికల్ బ్లెస్ అవుతారు. ఎకనామికల్ బ్లెస్సింగ్ ఉంటే ఎకనామికల్ బ్లెస్ అవుతారు. నువ్వు స్పిరిచువల్ బ్లెస్ అయితే నిన్ను బట్టి ఎదుటి వ్యక్తి స్పిరిచువల్ గా బ్లెస్ అవుతారు. ఫస్ట్ ఇవన్నీ జరగాలంటే ఇవన్నిటి సారాంశం ఒకటే అండి. ఇవన్నీ నేను చాప్టర్ చూస్ చేయడం ఒకటే మాట, ఏంటంటే ప్రభు మాట వింటున్నావా లేదా, ఆయన మాట చొప్పున చేయి. లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా, ఆయన బోధయు ఆయన నామం దూషించబడుకున్నట్లు పని వాళ్ళు తమ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండాలంట. ప్రభు మనం అన్నాడు, పనిచ్చినవాడు అంటే భయపడాల. పనిచ్చినవాడు వచ్చి పని చెప్తే నేను చెయ్యను, నేను అక్కడికైతే పోను, ఇక్కడికైతే పోను, లోకల్ అయితేనే చేస్తాను, వాళ్ళ నూరికైతే పోను. ఇదేం యాటిట్యూడ్ అండి? ఈ యాటిట్యూడ్ మంచిది కాదు. అలాంటి వాళ్ళు అసలు బ్లెస్ అవ్వడం జరగనే జరగదు. నేను ధైర్యంగా చెప్తున్నా. నా కుటుంబ సభ్యులైనా బ్లెస్ చేయడు దేవుడు, చేస్తాడా? దేవుని ఆశీర్వాదం కావాలంటే దేవుడు చెప్పినట్టు వినాలి, దేవుని మాటకు లోపడాలి. ఒక అద్భుతము ఇక్కడ జరిగిందంటే నా మాట విన్నారు కాబట్టి జరిగింది. అవునా? వీళ్ళే ప్లాన్ వేసుకొని చేస్తే అవుతుండేనా? అప్పటివరకు ఎందుకు జరగలేదు? వాళ్ళ జీవితంలో అలాంటి అద్భుతం జరగలేదు కదా. 300 పెద్ద చేపలు, చిన్న చేపలు, పెద్ద చేపలు లెక్క పెడితే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్, అంటే వాళ్ళ లైఫ్ లో కూడా పట్టలేదంట అన్ని చేపలు. ఆమె దేవుడు అద్భుతమా కాదు? ఒక చిన్న ప్యాకేజ్ మనకున్న చిన్న ప్యాకేజ్ డబుల్ అయిందంటే అది అద్భుతమా కాదు? ఏదైనా దేవుడు చూపించే కృప ఉన్నతమైనదండి. నేను పోషిస్తున్నాడు, నీకు ఒక పని ఇచ్చాడు అంటే దేవుని కృప. నువ్వేదో కష్టపడి సాధించినట్టు, నువ్వేదో పొందుకున్నట్టు కొంత పనులు మనల్ని బట్టి ఇవ్వరు కదా. అవునా కదా? మన తండ్రిని బట్టు, మన అన్నదమ్ములను బట్టు కదా, ప్రభువుని బట్టు ఇస్తారు. ఊరికనే ఇస్తారండి? ఏం చెప్పండి. ఒక వ్యక్తి పిలిచి పని ఇస్తున్నాడు అంటే ఇంట్లో తల్లిదండ్రులను బట్టు, అన్నదమ్ములను బట్టు, లేకపోతే ఇంట్లో పెద్దలను బట్టి ఇస్తారు కదా. లేదంటే కనీసం ప్రభువుని బట్టి అన్నా ఇస్తారు. అవునా కదా? చిన్నిని బట్టి ఇస్తారు. సో పని అనేది ఎందుకు ఇస్తున్నారు? ఒక వ్యక్తి ఎందుకు పిలిచిస్తాడు? రెండో కారణం ఉంటది. నువ్వు పని వస్తుంది, నీకు పని వస్తుందే ఇస్తారు. ఊరికనే ఇవ్వరు, అది కూడా ఉంటది. అవునా కదా? అదొకటే సరిపోదు కదా. సో దేవుడు ఈ రోజు నీకు 2 పూటల భోజనం చేయడానికి నీకు డబ్బులు ఇస్తున్నాడు, దేవుని కృప. దాన్ని సద్వినియోగం చేసుకొని ఆనందిస్తూ ఇంకొక మెట్టు ఎదగడానికి ముందుకెళ్ళాలి. ఎప్పుడు అది జరుగుతుంది అంటే దేవుని మాట చొప్పున చేయండి. దేవుని మాట చెప్పినట్టు నమ్మకంగా ఉండండి. దేవుని మాట ప్రకారం దేవుని నామానికి అవమానకరంగా ఉండకుండా ఉండండి. దేవుని మాట ప్రకారం మీ యజమానులకు లోబడి ఉండండి, మీ పని వాళ్ళకు లోబడి ఉండండి. దేవుడు చెప్పినట్టు చేయండి. ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుండా చేయండి పని. ఆమె ఆయన రాజ్యాన్ని నీతి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మీ పనులు పరిశుద్ధత ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? పరలోకాన్ని వెతకడం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? అవన్నీ ప్రభు చెప్పినాయి. అప్పుడు చూడు నువ్వు ఆనందిస్తావు. విస్మయం చెందే సంఘటన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు విస్మయం చెందుతావు అప్పుడు అనుకుంటావు, ప్రభు నేను ఒక పౌలు అంటోడు ఏమన్నాడు ఆయన? పౌలు అంటోడు అంటే యేసు దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే గమాలియల్ దగ్గర నేర్చుకునేటువంటి ఒక వ్యక్తి, ఒక పండితుడు, ధర్మశాస్త్రంలో పండితుడు అంట, కోవిదుడు అంట. అవునా? అలాంటి వ్యక్తి యేసు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నాడు? నేను పాపులలో ప్రధానుడు. అంటే తన సమాన వయస్కులో అలాంటి వాడు లేడంట ఆ కాలంలో. అవునా? అనిందుడు అంట కదా, నింద కూడా మోపబడని వ్యక్తి అంట. నిన్ను ప్రజలందరూ మనం నిందిస్తున్నారు, నీ క్యారెక్టర్ నిందిస్తున్నారు, నీ యాక్షన్స్ నిందిస్తున్నారు, మనం తప్పుపడుతున్నారు, నువ్వు సరిగా ఉండట్లేవు, నీ ఎమోషన్ సరిగా లేవు, నీ ఎక్స్ప్రెషన్ సరిగా లేవు, మన యొక్క ప్రాబ్లమ్స్, ఎదురు తిరిగే స్వభావం ఉంది, అహంకారం ఉంది, గర్వం ఉంది, ఏదైనా పని చెప్తే నీ చెయ్యాని ముక్కుసూడిగా చెప్పే పిచ్చితనం ఉంది. ఇవన్నీ పెట్టుకొని కూడా మనం ఎందుకు గర్విస్తున్నాం? పౌలు మీద నింద కూడా లేదంట. అలాంటి వ్యక్తి ఏమంటే తెలిసి యేసు దగ్గర దర్శనం కాగానే నేను పాపులలో ప్రధానుడు అంట. ఈ రోజు నిజంగా యేసు దర్శనం అయితే తెలుస్తుంది మనం నిజంగా మనం ఏ స్థాయిలో అర్థమైంది.
అంటే మనం ఇలా గర్విస్తున్నాం అంటే యేసు ప్రభువుని మనం ఇంకా చూడలేదు. సత్య అన్నట్టు ప్రభువుని ఇంకా చూడలేదు. ప్రభువుని చూస్తే డౌన్ టు ఎర్త్ అయిపోతాం. నేల మీద వంగుతాం మనం. పడుకుంటాం, బొర్లుతాం. ప్రభా నేను ఒక యూజ్లెస్ ఫెలో ప్రభా. థ్యాంక్ యూ. బ్రతకడానికి ఒక దారి చూపించావు. థ్యాంక్ యూ. పోషిస్తున్నాం. నాకు అర్హత లేదు. నేను ఇప్పుడు అర్హత ఉన్న 2 ముద్దలు తింటున్నాను అని ఎప్పుడు అనుకోలేదు కదా. అర్హత లేదు కాబట్టి 2 ముద్దలు తింటున్నాం. ఆమేన్. అది కృప. ఆ కృపను మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? కృపను ఎందుకు గౌరవించలేకపోతున్నారు? కృపని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? నీ జీవితంలో దేవుడు ఒక కృప చూపించడం నువ్వు ఎందుకు అంగీకరించలేదు? అంత గర్వం ఏంటంటే మనిషి. నీ జీవితంలో విస్మయం చెందేటువంటి అద్భుతం జరగాల, నీ ద్వారా పక్కోడు కూడా బ్లెస్ కావాలంటే ఫస్ట్ మన మాట వినాలి. సో ద పర్పస్ నిజంగా ఆ జాలర్ల విషయంలో పేతురు, యోహాను, యాకోబుల విషయంలో దేవుడు ఒక పర్పస్ చాలా అద్భుతమైనది. ఏంటిదంట, వాళ్ళు యేసు ప్రభు అద్భుతం చూసిన తర్వాత అద్భుతంలో దీవించడానికి ముందుకెళ్ళలేరు. ఏం చేశారంట, వలలు విడిచిపెట్టారంట, ప్రభువును వెంబడించారు. మనుషులను బట్టే జాలర్లు చేస్తా అంటే అక్కడికి వెళ్ళిపోయారు. అవునా కదా? ఏం అద్భుతం చూడు, అద్భుతాలు పట్టుకొని ఏదో వేలాలే. మేము కూడా మా జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తే స్వస్థత జరిగిందో లేకపోతే ఇంకేం జరిగిందో దాన్ని పట్టుకొని ఇక వేలాడుకుంటే లేము, అది పక్కన పెట్టేసి మా డెస్టినీ ఏంటో అర్థమైంది. ఆమె మా గమ్యం ఏంటో మాకు తెలిసిపోయింది. ఎక్కడికి వెళ్ళాలో తెలిసిపోయింది. ఎందుకోసం బ్రతకాలో తెలిసిపోయింది. ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది అని అంటే అప్పుడు తెలుస్తుంది నిజంగా డెస్టినీ ఏంటంటే, అరే నా డెస్టినీ ఇది కాదు, ఈ ఉద్యోగం నేను బ్రతకడానికి దేవుడు ఇచ్చాడు, నాకు కృపనిచ్చాడు, ఇప్పుడు నేను బ్రతకాల్సింది ప్రభు కొరకు అని తెలుస్తుంది. ఆమె నేను శిష్యుల పేతురు చూసినప్పుడు నాకు అనిపించింది, పేతురు ప్రభా నేను పాపిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోను అంటే యేసు వచ్చి భయపడిపోను. ఆమె భయపడకు, నేనున్నాను. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి పాపి కాదు, నేను మనుషులను బట్టి జాగ్రత్త చేస్తాను. ఇక్కడ నువ్వు చేపలు పట్టు, మనుషులను పట్టుకుని ఒక గొప్ప జాగ్రత్త చేస్తాను. ఎగ్జాక్ట్లీ. అవును. సో నిజమే, పేతురు రియలైజేషన్ కాగానే ప్రభు అతని జీవితంలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడు. ఇక్కడ నుంచి చేపలు పట్టావు, మనుషులను పెట్టేటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి, ప్రమోటెడ్. అవునా కదా? దీన్నే ప్రమోషన్ అంటారు మన భాషలో. అవునా? పేతురు ప్రమోట్ చేయబడ్డాడు, ఉన్నతమైన పనికి అప్పగించబడ్డాడు. పేతురు మాత్రమే కాదు, అక్కడ ఉన్న యోహాను, యాకోబులు కూడా ఆయన వెనకాల వచ్చారు. ఆమె ఉన్న పొలంగా వలలు వదిలేశారంట, ఉన్న పొలంగా అన్నింటిని వదిలేశారు, ఉన్న పొలంగా అన్ని పక్కన పెట్టి యేసు ప్రభువును అనుసరించడం ప్రారంభించారు. ఇది నీకు అర్థమైతే నీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా నువ్వు ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? నీకు ఒక ఉద్యోగం ఇచ్చిన అంటే నువ్వు ఏమనుకుంటా తెలుసా? ప్రభా ఈ ఉద్యోగం పొందుకోవడం నాకు అర్హత లేదు, ఈ రోజు నుంచి నేను అనుసరిస్తాను ప్రభు అనుకుంటావు. ఆమె నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా, ఏం తినమంటే అది తింటాను, ఏం చేయమంటే అది చేస్తాను అనేటువంటి హంబుల్నెస్ వస్తుందండి. ఆమె నీకు ప్రభు కృప అర్థమైతే, నువ్వు నిజమైన రియలైజేషన్ నీ జీవితంలో ఉంటే అప్పుడు ఏమంటావు తెలుసా? ప్రభా నువ్వేం చేయమంటే అది చేస్తా ప్రభా, నాకు ఈ ఉద్యోగం చేసే అర్హత లేదు, లేకపోతే ఇది చేసే ఈ అద్భుతం చూసే అర్హత నాకు లేదు, ఆ కృప నాకు అనుగ్రహింపజేసావు, నువ్వేం చెప్తా చేస్తా ప్రభా. ఈ రోజు మరి అలాంటి స్థితిలో నువ్వు ఎందుకు లేవు చెప్పు? ఎందుకు గర్విస్తున్నావు? ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు? ఎందుకు సనుగుతున్నావు? నీ జీవితంలో అంత సనుగులేంది, అంత కొనుగులేంది, నీ జీవితంలో అంత ప్రమాదం జరిగినటువంటి విషయం ఏమున్నది? నువ్వు సరిగే అంత నష్టం ఎక్కడ పోయావు కదా? నువ్వు కొనుక్కునే అంత ఇబ్బందులు ఎక్కడ ఫేస్ చేశావు? ఎప్పుడు చూసినా ముఖం ఎందుకు అంత డల్గా ఎందుకు పెట్టుకుంటున్నారు? ఊకే సనుక్కుంటే దేవుడు బ్లెస్ చేయడం మీకు తెలియదా? అయ్యో నాకు ఇది నడవట్లేదు, నాకు డబ్బులు రావట్లేదు, అది ఇది ఎప్పుడు ఇలాగ సనుగుల మధ్యలో ఉంటే దేవుడిని ఆశీర్వదించడం నీకు తెలియదా? దేవుడిని నువ్వు ఇతరులకు బ్లెస్సింగ్ గా పెట్టడం తెలియదా? నువ్వు ప్రతిదీ ఆనందించగలిగినప్పుడే కదా నేను ఒక స్థాయికి తీసుకెళ్ళగలిగే దేవుడు. నిజం చెప్పండి, సనుగుతే దేవుడు బ్లెస్ చేస్తారా అండి? రియలైజేషన్ ఉండాలి నీ లైఫ్ లో. రియలైజేషన్ ఒక్కటే నీకు అవసరం. ఆమె రియలైజ్ అయ్యి ఆయన మాట చొప్పున చేయడం, ఈ రెండే నీకు. అంతేగాని సనుగుతా, నేను కొనుగుతా, అలుగుతా, డల్లు ఉంటాయి, ఇప్పుడు నాకు అది నడుస్తలేదు, ఇది నడుస్తలేదు, నాకు పరిస్థితి ఉండలేదు అంటే దేవుడి మీద డిపెండ్, దేవుడి వైపు చూడు, అని చెప్పినట్టు చేయి. అవునా? పని నేర్చుకుంటే పైసలు వస్తాయనంటే పని నేర్చుకుని నాకు పైసలు కావాలన్నట్టు. ఇది విచిత్రంగా లేదా? పని నేర్చుకున్న తర్వాత వచ్చే పైసలు వద్దు నాకు, పని లేకుండా వచ్చే పైసలు కావాలని కోరుకున్నట్టు. ఈ పని చేస్తానండి, ఎదిగే పైసలు వద్దు అంటే
ఎక్కువ ఎదిగితే ఎక్కువ పైసలు వచ్చేవా? ఆ ఎదిగే పని వద్దు నాకు. ఇదే పనిలో నాకు ఎక్కువ పైసలు వచ్చే మార్గం చెప్పమంటారు. నువ్వు కానిస్టేబుల్ గా ఉంటే నేను కానిస్టేబుల్ గానే ఉండాలి. నాకు ఎస్ఎస్ సాలరీ కావాలంటే ఎవడు ఇస్తారు చెప్పండి? మన చుట్టాలు నేను కానిస్టేబుల్ కొట్టి నాకు సాలరీ మాత్రం ఎస్ఐ సాలరీ కావాలని కోరు. నువ్వు ఎస్ఐ రా వద్దన్న ఇస్తాడు జీతం అప్పుడు. అవునా? నువ్వు ఎస్ఐ అయిన తర్వాత కానిస్టేబుల్ జీతం ఇస్తారు అప్పుడు. ఇంకా ప్రమోషన్స్ ఉంటాయి, రివార్డ్స్ ఉంటాయి, అవార్డ్స్ ఉంటాయి. అవునా? ఎంత ఫూలిష్ గా ఆలోచిస్తామంటే మరి ఎందుకు అర్థం కావట్లేదు. ఆ కొంతమందికి ఎందుకో నాకు తెలియట్లేదు. సో నేను డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అన్ని రకాలుగా మాట్లాడి చూస్తున్నాను. అందుకే వాక్యం ద్వారా కూడా హెచ్చరిస్తున్నాను. మీకు నిజంగా మీ జీవితంలో ఇవి తగులితే, మీ జీవితంలో ఇవి నిజంగా మీరు రియలైజ్ అయితే బాగుపడండి. మళ్ళీ దీన్ని ఇంకో రకంగా ఆలోచన చేయకండి. ఎందుకంటే నేను ఇండైరెక్ట్ గా కొంతమంది ఉద్దేశించి మాట్లాడుతున్నాను, డౌట్ లేదు. పర్సనల్ చెప్పి విసిగిపోయాం కాబట్టి ఇండైరెక్ట్ పని విషయంలో సనుకోవడం, కొనుక్కోవడం, మాట్లాడే అవకాశం లేకుండా పోవడము, ఇదంతా మంచిది కాదండి. సో ప్రభును అనుసరించేటువంటి గొప్ప జీవితం నీకు రావాలి అని అంటే, ప్రభు కొరకు నువ్వు బ్రతకాలి అంటే ఫస్ట్ నువ్వు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండాలి. ప్రభు మాట వినాలి. రియలైజేషన్ అనేది చాలా ముఖ్యం. దేవుడు నీ జీవితంలో ఊహించినటువంటి ఒక అద్భుతమైన కృప నీకు ఇచ్చాడు అంతే. ఆ కృపను అనుభవిస్తున్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంతేనా నా బ్రతికి, ఇంతేనా నా బ్రతికి, ఇంతేనా ఎప్పుడు చూసినా ఏంపట్రా ఇస్రాయల్ ప్రజల్లాగా అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు అన్నం కావాలంటే మన్నాను కురిపించాడు. ఎప్పుడు నాన్ వెజ్ అయినా, ఎప్పుడు వెజ్ అయినా, ఇప్పుడు చూసిన ఇవే తినాలంటే దేవుడు కూరేడు బిడ్డలు పంపించినాడు. అవి ఇస్తే నీళ్ళు లేవు అన్నారంట. నీళ్ళు ఇస్తే నాన్ వెజ్ లేదు, అది ఇస్తే ఇది లేదు. ఎప్పుడు అది లేదు, ఇది లేదు, ఇదేం ప్రశ్న? దేవుడు ఏం చేసినాడు? వాళ్ళని బ్లెస్ చేసిండా, చంపేసిండా? ఖర్చు చేసిండా, బ్లెస్ చేసిండా? నా అక్కడ తిప్పిండంట కదా, 40 సంవత్సరాలు తిప్పి తిప్పి తాగొట్టాడు. కాబట్టి అక్కడే తిరుగుతారు. నేను ఏం చేయాలండి? తిప్పి అక్కడే తిరుగుతారు. ఏముండరు పక్కనే, ఆ చుట్టుపక్కలే తిరుగుతారు కదా, దగ్గరికి అయితే రాలేదు. ఎందుకంటే ఈ సిస్టమ్ మారదండి. దేవుని యొక్క వ్యక్తిత్వం మారదు. ఆయన కదా, సనుగులు గొనుగులు ఉన్న ఏ వ్యక్తికి దేవుడు బ్లెస్ చేయలేడు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన మాట వినండి, ఆయన మాట ప్రకారం జీవించండి. ముష్కరులైన మీ చెడ్డ యజమానులు కూడా లోబడి ఉండండి. ఎంత చెడ్డోడైనా ప్రభుని బట్టి లోబడి ఉండండి. ప్రభుని బట్టి సహించాలి, ఓర్చుకోవాలి, వారు తిట్టినా భరించాలి. ఆమె అవునా కదా? రెండు గట్టి మాటలన్నా కూడా మళ్ళీ వచ్చి హంబుల్ గా నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం పని చేయాలని అడగాలి. ఆమె అప్పుడు దేవుడిని దీవించబోతున్నాడు. అప్పుడు ఊహించిన కృపను అనుభవించబోతాడు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలా జాగ్రత్తగా ఉందాం. మనం చాలా విషయాలు అంటే ఇప్పుడు పర్టికులర్ గా నవ్ అండ్ హియరింగ్ మన గురించి ఆలోచన చేస్తున్నాం. అక్కడ పేతురు జీవితం నుంచి నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నప్పటికీ, సో ఈ రోజు మన పరిస్థితులు ఏంటని మాత్రమే చూపించడానికి వీటై ఈ వ్యాస తీసుకోవడానికి బలమైన కారణం ఒకటే, ఆయన మాట చొప్పున జీవించుదాం. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుంటే అదే వెతకాలి. అవునా? మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ గురించి చింతిస్తున్నట్టు చింత వెతి నా మీద వేసి చింతించకుండా ఉండాలా. మీ విన్నపములు, మీ చింత యావత్తు ప్రార్థన విన్నపములు ఆయన తెలియజేయాలి అంతే. ఆమె అందులోనే కొట్టుమిట్టాడుతా, నేను అందులోనే ఉంటా, అందులోనే సనుక్కుంటా, అందులోనే కొనుక్కుంటా అంటే మిమ్మల్ని ఎవరు బాగుపరచు. అవునా కదా? యజమానులకు లోబడమంటే లోబడాలి. ఆశీర్వాదాన్ని వారసులకు పిలువబడ్డ అందరిని బ్లెస్ చేయాలి తప్పించి ఇతరులను ఎవరిని చెప్పించకూడదు. వ్యక్తి గురించి నెగిటివ్ గా మాట్లాడకూడదు అంటే మాట్లాడకూడదు. ఆమె శత్రువులను ప్రేమించమంటే ప్రేమించాలి. ఇవన్నీ చేయాలి. నేను మాత్రం నాకు బ్లెస్సింగ్ కావాలంటే నోరు మూసుకొని కూర్చోవాలి. అంతే కదా? నేను మాట్లాడడానికి అర్హత లేని వాళ్ళం అండి. నిజంగా చెప్తున్నా, ఇక్కడ ఆన్లైన్ లో ఆఫ్లైన్ మనకి ఏం అర్హత ఉందని మాట్లాడడానికి చెప్పగలుగుతారు? అర్హత ఉందా? మీరు కంప్లైంట్ చేయడానికి, మీరు మాట్లాడడానికి? ఈ రోజు నేను ఒక రిస్క్ చేసిన, నేను ఎవరు బ్లేమ్ చేయాలి? రేపు ఎవరైనా ఇవ్వకపోతే బ్లేమ్ చేస్తున్నా? ఇప్పటివరకు ఎవరు బ్లేమ్ చేయలేదు కదా. బాధ్యతలు గుర్తు చేస్తాం కానీ బ్లేమ్ ఎందుకు చేస్తాం మనం? ఆమె భయం అవుతుంది. మనం ఎందుకు బ్లేమ్ చేయాలి? దేవుడు అని పోషిస్తున్నాడు ఇప్పుడు. ఏదో రకంగా నేను పోషించబడతానే కదా ఇన్ని రోజులు ఇక్కడ ఉంది. అవునా కదా? సంఘం పోషించకపోయినా ఏదో రకంగా పోషించబడుతున్నాం కాబట్టి సేవ చేస్తున్నాం. అలా అని చెప్పేసి బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో రకంగా దేవుడు ఇస్తున్నాడు కదా. మనం బాధపడేది దేనికి? పరిచయం ఇంకొంచెం ముందు తీసుకెళ్లాలంటే సంఘంలో సపోర్ట్ ఉంటే పరిచయం విస్తరిస్తామని బాధపడడం తప్పించి బ్లేమ్ చేయలేదు కదా. నేను పోషించబడట్లేదు, నేను స్ట్రగుల్ అవుతున్నాను. నా మటుకు నేను పోషించబడుతున్నాను. బట్
పరిచర్య ధర్మం కొరకు మనం ఎప్పుడన్నా డిస్కషన్ చేసుకున్నాం తప్పించి సంఘాన్ని ఇంకో రకంగా బ్లేమ్ చేయడం నేను కూడా ఇష్టపడను, భయపడతాను. ఎందుకంటే సంఘాన్ని బ్లేమ్ చేసి దేవుడు నన్ను ఏమో బ్లేమ్ చేయడు. బ్లేమ్ చేస్తాడా? చేయడు. ఆయన దగ్గర తగ్గించుకొని ప్రభా నన్ను క్షమించి నేను సంఘాన్ని ఏ రోజు నేను తప్పట్టాలనే నా ఉద్దేశం కాదు. సో వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ప్రభు కొరకు ఇంకొంచెం ఎక్కువ బ్రతకాలని తప్పన తప్పించి వాళ్ళని తప్పట్టాలనే ఉద్దేశం లేదు అని నాకు ప్రతిరోజు ప్రభు దగ్గర వేడుకుంటాం. అంబులెన్స్ అనేది ఉంటది ఖచ్చితంగా. మన జీవితాలకు ఎవరు కారణం కాదండి, మనమే కారణం. అవునా? మన జీవితాలు ఎదగడానికైనా, మన జీవితాలు బలహీన పడిపోవడానికైనా, దిగజారడానికైనా మనమే కారణం. మన యాటిట్యూడ్ కారణం. హంబుల్‌నెస్, ఆ తగ్గింపు, ఆ వినయము, ఆ విధేయత, విశ్వాసం ఇవి లేకపోతే నీ జీవితంలో ప్రయోజనము నీకే ఉండదు. పక్కనకి ఎప్పుడైనా ప్రయోజనకరము. గుర్తుపెట్టుకోండి, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వినయము, విధేయత, విశ్వాసం కంపల్సరీ కనపరచాలి. ఆ రియలైజేషన్, ప్రభు దగ్గర తగ్గింపు ప్రదర్శించకపోతే మన జీవితాలు చాలా గందరగోళంగా ఉంటాయి. లేదా పేతురులాగా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెలిగించేటువంటి వ్యక్తులుగా మనం ఎప్పటికీ దేవుడు నిలబెట్టుకోడు. నేను చూస్తున్నాను రఘు, సన్ని, అశోక్ లాంటి కొంతమంది అంటే వాళ్ళు ఫిజికల్ గా ప్లస్ అవుతూ, ఎకనామికల్ గా ప్లస్ అవుతూ, ఆత్మీయంగా కూడా వాళ్ళు ముందుంటారు. ఆత్మీయంగా కూడా ఎందుకు ముందుకు వస్తున్నారు? సునీల్ అన్న ఇప్పుడు ఎంత చేసినా అన్న కూడా లాస్ట్ టైం మాకు అమలాపురం జర్నీ చేశాడు. అంటే రాత్రంతా కష్టపడి మళ్ళీ అరే ఉండాలి. నిన్న కూడా అన్న మార్నింగ్ నాతో పాటు వస్తే మార్నింగ్ నైట్ అంతా డ్యూటీ చేశాడు. పైకి లాగిరే 9:30, 9:30, 10 గంటలకు నా దగ్గరికి వచ్చాడు. 10 గంటలకు మేము జర్నీ స్టార్ట్ చేసి ఉంటే రాత్రి నేను వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి 9 అయ్యారు. సో నలుగురు విజిటింగ్ చేశాం. సో చంటి వాళ్ళ చెల్లి సౌజన్ దగ్గరికి వెళ్ళాం, మేము శాస్త్రులకు వెళ్ళాం, అక్కడ నుండి విశాఖల ఇంటికి వెళ్ళాం, అక్కడ నుండి మమ్మీని చూసాం, మమ్మీ దగ్గర నుండి సంజయ్ వాళ్ళ అమ్మని చూసి. సో అంటే నాకు మళ్ళీ ఛాయిస్ దొరకదని భయం. ఒక నెల 2 నెలల దాకా మళ్ళీ ఎటు వస్తామో తెలియదు. మిస్ అవుతే నేను మళ్ళీ ప్రాబ్లం అవుతుందని అన్నను ఫ్రైడేనే రిక్వెస్ట్ చేసిన, అన్న నేను డ్రైవింగ్ చేయగలుగుతున్నా చేయలేను అన్న రండి అంటే వచ్చేసి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మనం మనం ఆయన మాట వినాలనుకున్నప్పుడు దేవుడు ఎప్పుడు ఏదో ఒక మన మార్గాన్ని ఇస్తూనే ఉంటాడు. అవునా కదా? మనం నిలబడాలనుకుంటే మార్గం ఇస్తాడు. మనం ఏం చేయకపోతే ఎందుకు ఇస్తాడు? సో నేను కష్టపోయినా, అలసిపోయినా, నా వల్ల కాదు ఇంకా ఇప్పుడు దాకా కష్టపడొచ్చు, మళ్ళీ వాక్యం వినాలా, ఇప్పుడు దాకా వచ్చి వంట చేసి మళ్ళీ వచ్చి నేను ఫస్ట్ శ్రద్ధగా నేను దేవుని సంఘంలో సహవాసం చేయాలి, ఎన్ని ఉంటాయో మన కదా. ఆ, సో కాబట్టి ఆలోచించండి. మీ జీవితాలు చాలా బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇక్కడ కోఆపరేట్ చేసినా చేయకపోయినా, అక్కడోళ్ళు కోఆపరేట్ చేసినా చేయకపోయినా నా పని నేను చేసుకుంటూ వెళ్ళడానికి దేవుడు నాకు ఎప్పుడు కృప ఉంది. అది నాకైతే ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మీ జీవితాలు వెలిగించబడాలి, పరిచర్య ధర్మం జరగాలనేది ఇంకొక ఆలోచన ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి హంబుల్ గా ఉండండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ లైఫ్ నిలబడితే మీ జీవితాన్ని తీసుకెళ్ళని చేతులు పెట్టండి చాలు. అదేంటో నేను అదే చూస్తున్నాను. ఎందుకంటే ప్రభు కొరకు ఆసక్తిగా బ్రతికే ఆధ్యాత్మికంగా ఎదిగిన జీవితాల్లోనే మిగతా ప్లేసెస్ నేను చూడగలుగుతున్నాను. అవునా కదా? ఒక వ్యక్తి ఎకనామికల్ ఎదిగితే ఆధ్యాత్మిక ఎదగలేడు. ఒక వ్యక్తి ఫిజికల్ గా ఆరోగ్యంగా ఉంటే ఆధ్యాత్మిక ఎదగలేడు. ఒక వ్యక్తి కంఫర్ట్ జోన్ లో జీవిస్తే ఆధ్యాత్మిక ఎదగలేడు. కానీ ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తికి అన్నిటి దేవుడు సమకూరుస్తాడు. ఆమె నీ దృష్టి ఆధ్యాత్మికత అయితే ఖచ్చితంగా మిగతాన్ని సమకూర్చబడితే దేవుడు ఏదో రకంగా సమకూరుస్తాడు. ఆ టైం హంబులై ఆ తగ్గించుకుని ఒక దేవుడు నీ జీవితంలో పరీక్ష పెట్టొచ్చు, కానీ ఆ పరీక్షను పాస్ అయిన రోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం పక్కనే ఉంటది. ఎప్పటికీ అద్భుతం. అవునా? నువ్వు తగ్గించుకొని ప్రభు మీద ఆధారపడి విశ్వాసం ఉంచి ప్రభు నాకు సహాయం చేయండి, ఆ డోర్ ఇలా ఓపెన్ చేస్తా. కష్టపడాలనుకున్నప్పుడు, ప్రభు కొరకు మహిమ కొరకు జీవించాలనుకున్నప్పుడు దేవుడు ఎప్పుడు ఒక ప్రయోజనం మనకి అనుగ్రహింపజేస్తాం. ఈ కొరకు నువ్వు బ్రతికితే ప్రయోజనం ఏంటండి క్రైస్తవుడు? కాబట్టి ఆలోచించండి. అందరం నిస్వార్థంగా బ్రతుకుతాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. సనుగులు, సంశయాలు, అలగడాలు ఇవన్నీ మానేద్దాం మన జీవితంలో. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి. అలాంటి మానుకోమని చెప్పండి. మీరు కూడా సహోదరులకు సంఘంలో వాళ్ళు కూడా బలహీనని గ్రహించి ఇక అవాయిడ్ చేయకుండా, డినై చేయకుండా, తృణీకరించకుండా హెల్ప్ చేయండి దయచేసి అలాంటి వాళ్ళు ఎవరు. ఓకే. ఒక పాట పాడుకొని మనం ముగించుకుందాం. ఎందుకో ఇప్పుడు ఈ మాట గుర్తొచ్చింది నాకు.
కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నిజంగా ఈ పాట నా జీవితంలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చింది. రియలైజ్ అయినా అంటే నిజంగా ఆయన కృప వల్ల బ్రతుకుతున్నా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే గదా నా ఆశ్రయము, కృపయే గదా నా పరవశము, కృపయే గదా నా ఆశ్రయము, కృపయే గదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. యేసయ్యా కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నీ కృపను తిరుపనిది, నీ కృపయే ఎడబాయనిది, నీ కృపను తిరుపనిది, నీ కృపయే ఎడబాయనిది, నిత్యము నిలచును నీ కృపయే, నిత్యము నిలచును నీ కృపయే. తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరొకటి యేసయ్యా. యేసయ్యా కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. అడుగడుగునను నీ కృపయే, నాను బనున నీ కృపయే, అడుగడుగున నీ కృపయే, నాను బనున నీ కృపయే, నాయడు కురిసె నీ కృపయే, నాయడు కురిసె నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. యేసయ్యా కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నిలువున రేగిన తుఫానులున నడిపెను నిలిపెను నీ కృపయే, నిలువున రేగిన తుఫానులున నడిపెను నిలిపెను నీ కృపయే, నాయడు చెలరేగే నీ కృపయే, నాయడు చెలరేగే నీ కృపయే. తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. యేసయ్యా కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే గదా ఆశ్రయము, కృపయే గదా పరవశము, కృపయే గదా ఆశ్రయము, కృపయే గదా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. యేసయ్యా కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. థ్యాంక్ యూ పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభు, ఆ రోజు కృప నిజంగా ఒక్కొక్కరి జీవితంలో మీరు చూపిన కృప చాలా ఉన్నతమైనది. పేతురు కూడా కనికరించి ఎంతో కృపను చూపించి తను నేను వెంబడించేలా నిజమైన శిష్యుని ఒక అపోస్తునిగా నియమించుకున్నాం. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రోజు కూడా కేవలం నీ కృప వల్ల ఇక్కడ ఉన్నాం ప్రభు.
భయంకరమైనటువంటి హంతకుడైనటువంటి హింసకుడైనటువంటి దూషకుడైనటువంటి సౌలు అనే ఒక వ్యక్తిని సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు కూడా ప్రభా తన ఏడలు ఎంతో కృప చూపించి అదే సంఘానికి ఒక గొప్ప మాదిరికరమైనటువంటి నాయకునిగా నిలుపుకున్నావు ప్రభు. అది కూడా నీ కృపనే ప్రభు. ఈరోజు బలహీనం ఎక్కడో నశించుకోవాల్సిన జీవితాలు ప్రభు మాయి. ఎక్కడో మా జీవితాలు గందరగోళమైనటువంటి స్థితిలో జీవించాల్సిన జీవితాలు మేబీ లోకంలో ఆర్థికంగానో లేకపోతే ఇంకో కోణంలో ఎదిగుండొచ్చు కానీ ప్రభు మేము ఆధ్యాత్మికంగా ప్రభు పాప విషయంలో ఎంతో పతనమైనటువంటి దీనస్థితిలో దురవస్థలు బ్రతికుండే వాళ్ళం. అంటే మమ్మల్ని మీరు కృప చూపించి కనికరించి ఇంత గొప్ప రక్షణ ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి దానికి తగినట్టుగా బ్రతకడానికి ప్రభు మేము నిజంగా వెనుకబడి ఉన్నాం ప్రభు. మమ్మల్ని క్షమించి మేమందరం నీ కొరకు బ్రతికేలా చేయండి. పౌలు అన్నట్టు నేను ఏదైతే అయినది కేవలం దేవుని కృప వలన అయి ఉన్నాడు ప్రభు. తన అపోస్తలత్వం కావచ్చు, తనకి ఇచ్చిన బాధ్యతలన్నీ నీ కృపే అంటున్నాడు. ఈ రోజు కూడా మేమైనా అంతే కదా ప్రభు. మేము పౌలుతో కంపేర్ చేసుకున్నప్పుడు ప్రభు ఏ విషయంలో కూడా వాటితో సరి సమానం కాదు. మరి అలాంటి వ్యక్తి నీ కృప అన్నప్పుడు మా జీవితంలో మీరు చేసే ప్రతి కార్యం మీ కృపాన్ని మేము గ్రహించలేని దుస్తులో ఉంటే క్షమించండి. నీ కృపాన్ని నమ్మడానికి సహాయం దయచేయండి. మీరు ఇచ్చే ఉద్యోగం, మీరు ఇచ్చే పిల్లలు, మీరు ఇచ్చే ఆరోగ్యం, మీరు ఇచ్చే ప్రతి జీవితం, ప్రతి క్షణం నీ కృప వల్ల నేను బ్రతుకుతున్నామని గ్రహించడానికి సహాయం దయచేయండి. అమ్ములుగా ఉండటానికి సహాయం దయచేయండి. తగ్గింపు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. దీనస్థితిని ఇవ్వండి ప్రభు. మా అహంకారము ప్రభు, మా ఆలోచనలు, మా తలంపులు, మా ఎదురు తిరిగే స్వభావము, నేను అనేటువంటి తప్పుడు ఆలోచన నుంచి విడిపించండి ప్రభు. దయచేసి మమ్మల్ని కనికరించండి. నీ కొరకు, నీ మహిమ కొరకు, నీ రాజ్యం కొరకు బ్రతకడానికి సహాయం దయచేయండి. మా ఇగోను పక్కన పెట్టి ప్రభా నిజమైనటువంటి తగ్గింపు కలిగి పేతురు రియలైజ్ అయినప్పుడు నేను ఒక పాపిని ప్రభు, నన్ను విడిచిపో, నీతో ఉండడానికి నేను యోగ్యని కాదు, ఈ అద్భుతాన్ని చూడడానికి నేను అర్హుని కాదు అన్నట్టుగా ప్రభా ఆ రియలైజేషన్ మాకు కావాలి. పేతురుకున్న రియలైజేషన్ కావాలి, పౌలుకున్న రియలైజేషన్ కావాలి. పాపుల ప్రధానుడు అసలు నేను అపోస్తులను పిలిపించుకోవడానికి యోగ్యత కూడా లేదు అన్న రియలైజేషన్ కావాలి. మాకు కూడా ఈ పని చేయడానికి, లేకపోతే బ్రతకడానికి, ఈ పోషించబడడానికి, నిజంగా ఈ పని చేయడానికి, ఈ సేవ చేయడానికి మాకు ఎలాంటి యోగ్యత లేదు. ఏదైతే ఉన్నది కేవలం నీ కృప వల్ల ఈ రోజు ఇక్కడ ఉన్నాం ప్రభు అని గ్రహించే స్థితి మా అందరికి కావాలి ప్రభు. వారి వారి పరిస్థితుల్లో, వారి వారి ఉద్యోగాల్లో, వారి వారి ప్రొఫెషనల్ లైఫ్ లో, వారి వారి వ్యాపారం కేవలం నీ కృప వల్ల బ్రతుకుతున్నాం అనేది వారికి అర్థం కావాలి. అలాంటి రియలైజేషన్ లో నడిపించమని ప్రతిపాడుకుంటున్నాను. సంఘాన్ని నిలబెట్టండి ప్రభావ, సంఘాన్ని బలపరచండి, ఒకరినొకరు బలపరుచుకొని నీ మహిమ కొరకు, నీ రాజ్యం కొరకు కట్టబడినట్లుగా సహాయం దయచి ఆ ప్రార్థనలు వినడానికి నీకు స్తోత్రం చెల్లిస్తూ సంఘాన్ని అంతా మీ చేతులకు అప్పగించుకుని ఒక నూతనమైన మార్పుతో ప్రభావ, నూతనమైనటువంటి ప్రభావ జీవితంలో ఒక చేంజ్ తో మళ్ళీ సంఘానికి రావడానికి సహాయం దయచి మా ప్రార్థన వింటున్నంటే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్య నామములో వేడుకొచ్చున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.